నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియచేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. కృష్ణ నామమానందం, కృష్ణ రూపమానందం, కృష్ణ శబ్దమానందం. అసలు ఆనందానికి పర్యాయ పదం కృష్ణుడు. మన జీవితాన్ని కృష్ణుడు నడిపించాలి అనంటే కృష్ణుడిని మనసగుణ్ణి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి మరి? కృష్ణుడి గురించి, కృష్ణ తత్వం గురించి మరొక్కసారి మనందరికీ వివరించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ఇస్కాన్ ఆర్గనైజేషన్ నుంచి శ్రీ ప్రణవానందాస్ ప్రభుజీ గారు. మాట్లాడదాం. నమస్తే ప్రభుజీ. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను ప్రభుజీ. మీరు ఎలా ఉన్నారు? భగవంతుడి దయ బాగున్నాం. దేశ విదేశాల్లో కూడా స్వామి యొక్క తత్వాన్ని బోధించే ప్రక్రియలో చాలా విజయవంతంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎలా సాగుతోంది జర్నీ? భగవంతు అనుగ్రహం వల్ల మంచి ప్రోగ్రామ్స్ చేయగలిగాం, చాలా మంది కలవగలిగాం మంచి భక్తులని. తర్వాత ఎన్నో ప్రదేశాలని ఎక్కడైతే ప్రభుపాదుల వారు సాక్షాత్తుగా విగ్రహ ప్రతిష్ఠ చేశారో అటువంటి 2 ఆలయాలని దర్శించగలిగాం. తర్వాత కొత్త కల్చర్స్ ఏంటి ఏంటి విశేషాలు, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన భారతదేశం ఎక్కడికి వెళ్ళినా సరే మన దేశం ఎంత గొప్పది అనే విషయం అయితే మనకి తెలుస్తూ ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు మరీ ప్రత్యేకంగా తెలుస్తుంది. కాబట్టి అలా నడుస్తూ ఉంది భగవంతుడి యొక్క సేవలో. ప్రభుజీ, ఇప్పుడు ఇంకా అంటే దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు చాలా వైభవంగా జరుపుకుంటున్నారు. మొన్న రామ నవమిని అయితే చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ భారతదేశంలో ఎంత వైభవంగా జరిగిందో అటు అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా చాలా బాగా జరిగింది. దీనికి సోషల్ మీడియా ఒక పెద్ద ప్లాట్ఫామ్ అని ఖచ్చితంగా చెప్పచ్చు. ఎందుకంటే వాస్ట్ గా పెరగటం ఒకటి, చాలా నాలెడ్జ్ ని పంచడం ఒకటి. విల్ యూ అగ్రీ విత్ మీ? యా, రైట్ రాంగ్ రెండు పంచుతున్నాయి. రాంగ్ కూడా ఉందా? హౌ వి యూజ్ ఇట్ అనేది. కాబట్టి మనము మంచి మార్గాన్ని చూపించగలిగితే జనాలు చూడడానికి రెడీగా ఉన్నారు. మనం మంచిది చూపిస్తే చూపిస్తారు, చెడుని చూసినా చూపిస్తారు. కాబట్టి మనం కానీ మంచిగా, మీరు అన్నట్టుగా రామనవమి మేము ఆస్ట్రేలియాలో పర్త్ లో ఉన్నప్పుడు రామ కళ్యాణ ఉత్సవానికి మేము వెళ్ళిందనమాట. ఎంతో వైభవంగా అన్ని జరిగాయి. ఒకటే ఏంటంటే మేళాన్ని స్పీకర్ లో పెట్టారు, అంతే అంతే తేడా. మిగతావన్నీ సేమ్ అంతే. కాబట్టి అక్కడ ఉన్న సదుపాయాలలో ప్రకారంగా అందరూ బ్రహ్మాండంగా రాముడిని ఆరాధన చేస్తున్నారు. మేము మోస్ట్ ఆఫ్ ది క్లాసెస్ ఆస్ట్రేలియాలో ఇచ్చింది కూడా రామాయణం పైనే. సో మోస్ట్ ఆఫ్ దిస్ జర్నీ వాజ్ ఇంటర్వ్యూడ్ విత్ లార్డ్ రామచంద్ర. వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధగా, చాలా వైదిక పరమైన దుస్తులు ధరించి వాళ్ళు కూర్చుని వినే విధానాన్ని చూస్తేనే అర్థమవుతోంది రాముడు పట్ల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి నిష్టలు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మీకేమనిపించింది? అక్కడ ఉన్నటువంటి ప్రవాసాంధ్రులు ఎలా ఉన్నారు? తప్పకుండా అక్కడ ఉండే ప్రవాసాంధ్రులు కాదు, అక్కడ ఉండే ఆస్ట్రేలియన్స్ కూడా ఎంతో నిష్ఠగా అసలు ఏంటి ధర్మం గురించి, భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ఎంత రెడీగా ఉన్నారు. మేము ఒక టాక్సీ డ్రైవర్ తో మాట్లాడుతున్నాం అనమాట. ఆయన పేరు మార్క్, మెల్బోర్న్ లో. అయితే ఆయన చెప్తున్నారు అనమాట, నేను ఇప్పుడు మనకంటే ఈ కాషాయ వస్త్రాన్ని చూస్తే సాధువు అని తెలుస్తుంది. వాళ్ళు మేము అక్కడ ఆయన వెహికల్ లో కూర్చోగానే యూ సీమ్ టు బి అ స్పిరిచువల్ మ్యాన్ అని అన్నాడు. తర్వాత అయితే హౌ కెన్ ఐ సర్వ్ యూ అని అంటే ఆయన చెప్తున్నాడు అనమాట, నా జీవితంలో ఇలా అయిపోయింది, నేను ఈ కష్టాలలో ఉన్నా, నేను మానసికంగా ఏదో ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నా, నాకు ఈ కష్టాలలో నాకు అనిపించింది ఒక ఆధ్యాత్మిక మార్గం నాకుంటే నేను ఈ కష్టం నాకు తెలియదేమో అనే భావన నాకుంది అని అంటే, నేను ఆయనకి ఫిలాసఫీ చెప్పి టెంపుల్ కి పిలిచి టెంపుల్ కి వచ్చాడు, ఎంతో ఆనందంగా ఉన్నాడు అనమాట. సో కేవలం ప్రవాస ఆంధ్రులే కాదు, మిగతా వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ వెరీ ఓపెన్. ఇంకా మన వాళ్ళు ఎన్ఆర్ఐస్ అని అంటారు కదా మన చెప్పే భాషలో, వాళ్ళైతే ఎంత చక్కగా, ఒక చిన్న పిల్లవాడు నా దగ్గరకు వచ్చాడు పర్త్ లో, వచ్చి మీరు భగవంతుడి గురించి చెప్పారు, చాలా బాగుంది, ఇంకా భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అని అడుగుతున్నాడు అనమాట. చిన్న పిల్లవాడండి, ఎంత ఎంత ముచ్చటేసిందో మాకు. అలా చాలా మందిని కలుసుకున్నాం. అక్కడ ఉండే వాళ్ళకి సాంప్రదాయం పట్ల నిష్ఠ, మన కల్చర్ ని సంరక్షించాలి అనే ఒక తపన, ఇవన్నీ చూస్తే చాలా సంతోషం. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. నిజంగా సనాతన ధర్మంలో పుట్టడం అనేది ఒక అదృష్టం. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ లాగా కాకుండా దాన్ని అనుసరించడం అనేది, అది భగవత్ కృప. ఇందులో పుట్టడం మనం అనుసరించాలి. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్రభుజీ. ఇక కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు అనేవాడు అసలు ఉన్నాడా, కనపడతాడా అని అడిగితే ఒకే ఒక ఆన్సర్. ప్రతిరోజు
తూర్పున ఉదయిస్తున్నాడు, ప్రత్యక్షంగా కనిపిస్తున్నాడు, సకల చరాచర సృష్టిని పోషిస్తున్నాడు. ఇంక అంతకు మించిన దైవం ఎలా చెప్పచ్చు? సూర్యుడు రూపంలో. మరి సూర్యుడిని ఖచ్చితంగా ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించడం అనేది మన మినిమం ధర్మం కాబట్టి ఖచ్చితంగా ఆవిష్కరించాలి. అయితే ఉపనయన సంస్కారం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సంధ్యావందనం అనేది చెయ్యాలి. మరి ఈ సంస్కారం లేని వాళ్ళు సూర్యుడికి ఎలా కృతజ్ఞతని ఆవిష్కరించొచ్చు ప్రభుజీ? మనకి భగవంతుడి యొక్క 2 నేత్రములు సూర్యుడు, చంద్రుడుగా చెప్తారన్నమాట. అయితే మనము భగవంతుడిని సూర్యుడి లోపల, సూర్యమండల మధ్యవర్తి అని అంటారు. ఆయన మధ్యలో ఉండే స్వామిని మనం ఆరాధన చేస్తాం. ఆ పరమాత్మ సూర్యమండలంలో ఉన్న వ్యక్తిని, ఆయనని మనం ఆరాధన చేస్తాం అన్నమాట. మనకి భగవంతుడి యొక్క వివిధ శక్తులు ఇప్పుడు చూడండి, భగవంతుడు మనకి వెలుగునిచ్చారు, భగవంతుడు మనకి నీటినిచ్చారు, భగవంతుడు మనకి నేలనిచ్చాడు, భగవంతుడు మనకి పీల్చుకోవడానికి గాలినిచ్చాడు, కానీ ఎప్పుడు ట్యాక్స్ అడగలేదు. కానీ అదే నీటిని మన ఇంటి దగ్గర వరకు తీసుకెళ్తే వాటర్ బిల్ కట్టాలి, అదే ఎలక్ట్రిసిటీ మన ఇంటి వరకు వస్తే ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాలి, అదే ల్యాండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డబ్బులు కట్టాలి. ఎంత విశేషం చెప్పండి. కాబట్టి ఎవరు ఏమి అడగలేదు కదా అని మనం చేయకుండా ఉండకూడదు. మీరు అన్నారు కదా, కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు ఆయన. మీరు ఏంటి అని అంటే గ్రాటిట్యూడ్ తెలపాలి. అది బేసిక్ మినిమం. మేము మలేషియాలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నాం అనమాట. అయితే ఒక చిన్న పిల్లవాడు మా పక్కన వచ్చి కూర్చున్నాడు, ఒక ఆస్ట్రేలియన్. అయితే వాళ్ళ నాన్నగారు కొద్దిసేపు అయ్యాక వచ్చారనమాట. అయితే నేనున్నాను, ఇక్కడ వాళ్ళ పిల్లవాడు వచ్చి కూర్చున్నాడు, మధ్యలో ప్లేస్ లేదు. అయితే వాళ్ళ నాన్న నించొని మాట్లాడుతున్నాడు. సరేలే వాళ్ళ నాన్నని కూర్చొని ఇవ్వచ్చు కదా అని నేను లేచి దూరంగా వెళ్ళి కూర్చున్నాను. ఈ పిల్లవాడు నా దగ్గర వరకు వచ్చి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ టు యూ, ఐ అప్రిషియేట్ ఇట్ అని చెప్పి వెళ్ళాడు. నేనేదో సటిల్ గా దూరంగా వెళ్ళి కూర్చున్న వాళ్ళ నాన్న కూర్చోవాలని, కానీ దాన్ని రికగ్నైజ్ చేసి మన దగ్గరకు వచ్చి ఒక గ్రాటిట్యూడ్ చెప్పినప్పుడు ఎంతో మంచిగా అనిపించింది. బ్రాటప్ బాగుంది అని ఖచ్చితంగా మనం చెప్పుకో. కాబట్టి మనం ఏదైనా మనకి ఎవరైనా ఇస్తున్నారు అని అంటే థ్యాంక్ యూ చెప్పటం అనేది బేసిక్ మినిమం. అది కూడా చేయకపోయింది అనుకోండి, ఇంకా వాడిని మనిషి అని చెప్పలేము. కాబట్టి మనం చూసే ప్రకృతికి ఒక గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం, భగవంతుడికి ఇన్ని మనకిచ్చిన భగవంతుడికి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం, అందులో ఒక సనాతన ధర్మంలో ఒక మెయిన్ ఫార్మ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోవటం ఏంటంటే సంధ్యావందనము అని మీరు అన్నారు. ఇప్పుడు ఉపనయన సంస్కారం మేము తప్పకుండా 3 పూట్ల సంధ్యావందన గాయత్రి అనుష్ఠానం చేస్తాం. మీరు చేస్తారు? తప్పకుండా. సన్యాసాశ్రమంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా చేయాలి. తప్పకుండా చేయాలి. ఇది మా వైష్ణవ సాంప్రదాయానికి నియమం. ఎవరైనా సరే ఆ కట్టుబాట్లు అంటే ఆచరించి చూపించాలి. రాముడు కూడా అదే చేశాడు. మనము ఎవరు కూడా ధర్మానికి అవతల ఉన్న వాళ్ళు కాదు, అందరూ కూడా ధర్మ లోపలే ఉండాలి చూపిస్తున్నా. అందుకే శిఖ ధరించడం కానీ, యజ్ఞోపవీతాన్ని వేసుకోవటం కానీ, సంధ్యావందనాదులు గాయత్రి అనుష్ఠానాలు అందరికి కూడా చేయాలి అని ఆ ధర్మం మనకి చెప్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా లేదు అని అనుకుంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు అని అంటే, గ్రాటిట్యూడ్ హ్యాస్ నో లాంగ్వేజ్. ఒకళ్ళు గ్రాటిట్యూడ్ ఏదో మంత్రాలు చదువుతూ గాయత్రి చెప్తూ అర్ఘ్యం ఇస్తూ చేయొచ్చు, ఇంకొకళ్ళు కేవలం వచ్చి ప్రేమతో నమస్కారంతో చేయొచ్చు. భావన ప్రధానం. లేదు నాకు అదే కావాలి అని మనం అనాల్సిన అవసరం లేదండి. కరెక్ట్. నీకు గ్రాటిట్యూడ్ తెలుపుకోవటం ముఖ్యమా అన్నప్పుడు అది ఏ విధంగానైనా తెలుపుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక అమ్మ పుట్టినరోజు అని అనుకోండి, హస్బెండ్ వాళ్ళ వైఫ్ పుట్టినరోజుకి హస్బెండ్ ఒక కాంప్లికేటెడ్, ఒక సొఫిస్టికేటెడ్, కస్టమైజ్డ్ గిఫ్ట్ ఇవ్వచ్చు. కానీ అదే చిన్న పిల్లవాడు వాళ్ళ ఇంట్లో ఉండే గార్డెన్ లో పెరిగే రోజా పువ్వునే తెంపి ఇచ్చేసింది అనుకోండి, అమ్మాయి ఎవరిని చూసి సంతోషపడుతుంది చెప్పండి? కనీసం మా పిల్లవాడు అలా ఆలోచించాడు నా కోసం అనేదే కదండి. ప్రేమ ముఖ్యం కదా. కాబట్టి వి నీడ్ నాట్ బి వెరీ స్ట్రింజెంట్ అబౌట్ అరే నాకు లేదు కాబట్టి నేనేం చేయలేను కాదు. ఎవ్రీబడి హ్యాస్ ఈక్వల్ ఆపర్చునిటీస్. కాబట్టి మనం భగవత్ ప్రీత్యర్థం ఎందుకు సంధ్యావందనం చేస్తాము అని అంటే, భగవత్ ప్రీత్యర్థం, స్వామిని ప్రీత్యర్థం, ఆయన యొక్క ఆజ్ఞేయ, భగవద్ ఆజ్ఞేయ అని అంటారు అనమాట. ఆయన ఆజ్ఞ ఉంది, ఆయన ప్రీత్యర్థం మనం ఆ సంధ్యావందనం చేస్తున్నాం. సంధ్యావందన అది సాంప్రదాయం లేని వాళ్ళు ఏం చేయాలి అని అంటే, సూర్యుడి దగ్గరకు వచ్చి చక్కగా నమస్కారం చేసుకొని, చక్కగా ఒక చెంబులో నీళ్లు తీసుకొని అర్ఘ్యంగా వదిలి ఒక పుష్పాన్ని భగవంతుడికి సమర్పణ చేసి, సూర్యమండలంలో మధ్యలో ఉండే నారాయణుడికి మనం సమర్పణ చేస్తున్నాము అనే భావన మనకు ఉండగలిగితే అది, ఎందుకంటే భావగ్రాహి జనార్దన అంటే
మంత్రగ్రాహి జనార్దన కాదు, ఆయన అర్ఘగ్రాహి జనార్దన కాదు. ఇప్పుడు సూర్యుడికి మనం ఇచ్చే చెంబులో నీళ్లు కావాలా అండి? మొత్తం ఎక్కడున్నా నీళ్లు ఉన్నాయి, ఆయన అబ్జర్వ్ కూడా కానీ చేసుకోగలడు. తీసుకోగలుగుతారు. కానీ మనము చేయాల్సింది ఏంటి అంటే ఆ ప్రేమను, Yeah, ఒక గ్రాటిట్యూడ్, మీరు అన్నట్టుగా కరెక్ట్ గా ఆ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ అనమాట. Yeah. అది కేవలం సూర్యుడి పట్లే కాదు, ఆ ప్రతి ఒక్క ఎలిమెంట్ పట్ల Yeah, మనకు ఉండాలి. Yeah. కాబట్టి మనం దేన్నైనా సరే గౌరవించడం నేర్చుకోవాలి, వాటర్ ని గౌరవించడం నేర్చుకోవాలి. ఇప్పుడు సమ్మర్స్ లో ఎంత కష్టాలు వస్తున్నాయి మనకి, ఎందుకనంటే వి హావ్ ఆల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. Yeah. ఇప్పుడు నీళ్లు కొంతమంది ట్యాప్ వదిలేస్తుంటారు, అలానే పోతూ ఉంటాయి అన్ని. ప్రతి ఒక్క దానికి మనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఒక బ్యాలెన్స్డ్ ఎన్వైరన్మెంట్ అనేది కలుగుతుంది అనమాట. ప్రకృతి కూడా మనల్ని రెస్పెక్ట్ చేస్తుంది. ప్రకృతి మన ఎందుకు ప్రకృతిని రెస్పెక్ట్ చేయాలి? ప్రకృతిని రెస్పెక్ట్ చేయడం అంటే భగవంతుని రెస్పెక్ట్ Yeah, చేసినట్టు. ఎందుకంటే ఆయన ఎనర్జీనే ప్రకృతి అన్నమాట. Correct, correct. కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్ని మనం రికగ్నైజ్ చేసి గ్రాటిట్యూడ్ తెలుపుకోవటమే సంధ్యావందనాది కార్యక్రమాలు ఇవ్వటం అనమాట. బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ఇక ఈ సంధ్యావందనం ప్రక్రియలో భాగంగా ఈ 24 బీజాక్షరాలని కూడా చాలా కరెక్ట్ గా ఫామ్ లో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి విశ్వామిత్రుడు. ఆయన అందించారు ఎలా చేసుకోవాలి అనేది ఖచ్చితంగా. అయితే ఈ విశ్వామిత్రుడి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మహర్షి గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, రాముడికి చిన్న చిన్న కథల రూపంలో సకల సారాన్ని ఆయన ఇచ్చేశారు. గురువుగా ఉండి అన్ని చెప్పేయటం కావచ్చు, లేకపోతే అస్త్ర శస్త్రాల్ని కూడా స్వామికి అందజేయటం కావచ్చు. అసలు ఆ రామచంద్రమూర్తి మొత్తం క్యారెక్టర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు విశ్వామిత్ర అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ మహర్షి గురించి ఒక్కసారి మీ మాటల్లో. అయితే విశ్వామిత్రుడు రాముణ్ణి సక్రమమైన మార్గంలో నేర్పించటము అనటం కంటే, Hmm. రాముడు విశ్వామిత్రుడి యొక్క శిష్యుడై విశ్వామిత్రుడిని గొప్పవాడు చేశాడు అని చెప్పుకోవాలి. అమ్మో, అది మరి రాముడు ఒప్పుకుంటాడా? తప్పకుండా. ఒప్పుకుంటాడా? ఎందుకు ఎందుకంటే అనంటే రాముడు నేను దేవుడిని అని ఒప్పుకోరు కదా, మరి ఒప్పుకుంటారా ఈ మాట? రాముడు చెప్పిన విషయం ఆత్మానం మానుషం మన్యే, అంటే నన్ను మనిషి అంటారు అని అన్నాడు, కానీ నేను మనిషిని అని రాముడు అనలేదు. లేదా? ఓకే. ఎందుకంటే ఆయన భగవంతుడయ్యి ఎలా మనిషి అని అంటారండి? అలా అంటే తప్పు కదా. నేను భగవంతుడి యొక్క స్వరూపాన్ని, ఇప్పుడు ఒక మనిషి అని అనుకోండి, ఓ జటాయు నీకు మోక్షాన్ని ఇచ్చేస్తున్నా అని ఎలా అనగలుగుతాడు? ఎవరైతే మోక్షానికి అధిపతో ఆయనే కదా ఇవ్వాల్సింది. అందుకే మన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పూరత్తాల్వాన్లు అనే ఒక మహానుభావులు ఉన్నారనమాట. అయితే ఆయన చెప్తారు, ఎంత మనిషిలాగా నువ్వు ఉన్నా సరే నీ దైవత్వం నాకు తెలుస్తుంది అని అతి మానుష స్తవము అని ఒకటి రాశారనమాట. నువ్వు ఎంత మనిషిగా ఉండాలనుకున్నా నీ లోపల ఉండే దైవత్వం అలా బయటకు వచ్చేస్తుంది అని. అందులో ఒక విషయం చెప్తారు, జటాయు మోక్షపదే నియంతం, నువ్వు ఎలా మోక్షాన్ని ఇచ్చావు జటాయుకి అని ప్రశ్నిస్తారనమాట రాముడిని. రిఫరెన్స్ అది. కాబట్టి అలా ఎన్నో విషయాలు అతిమానుషమైన విషయములు చేశారు. కానీ అంతా భగవంతుడైనా సరే మనందరికీ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి ఒక గురువుని ఆశ్రయించారు. హోల్ స్టోరీ ఆఫ్ విశ్వామిత్ర, దశరథ మహారాజు, రామచంద్రుడు ఎపిసోడ్ మీరు చూసారనుకోండి, అంత అల్లారు ముద్దుగా పెరుగుతున్న బంగారు కొండ లాంటి పిల్లవాడైన రాముడిని ఎవరు దూరంగా పంపించేయాలి? దశరథుడు అసలు పంపించలేడు. ఎలా పంపిస్తారండి? ఇప్పుడు తెలుసా మీకు, సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పటి నుంచి ఒకటే మెయిల్లు, ఫోన్లు, మాకు సమ్మర్ క్యాంప్ ఉందా, పిల్లల్ని తీసుకెళ్ళిపోండి, మీకు పంపించేస్తాం ఆశ్రమానికి. ఎందుకో తెలుసా అండి, ఈ పిల్లలు అలా భరించలేకపోతున్నారు తల్లిదండ్రులు. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి. కోవిడ్ లో చెప్పారు మాకు తల్లిదండ్రులు, ప్రభుజీ చాలా మంది స్కూల్ టీచర్స్ చెప్పారు మాకు, స్కూల్కి ఫోన్ చేసి చెప్పారంటే మీకు ఎంత ఫీజు కావాలంటే అంత ఫీజు ఇస్తాం, ఫస్ట్ వీళ్ళకి ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ చేసేయండి. దౌర్భాగ్యం ఇది నిజంగా. అలాంటి మీరే పెంచుతున్నారు అలా పిల్లల్ని. పిల్లల దోషం ఏముంది అందులో కదా? అందరికి కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. పిల్లలు అలా తయారవ్వడానికి అందరి ఎవరెవరికి ఇస్తారు ప్రభుజీ మీరు చెప్పండి. పేరెంట్స్ కి, టీచర్స్ కి, మీడియాకి, టెలివిజన్ కి, ఫోన్లకి, అందరికి ఉన్నాయి కాంట్రిబ్యూషన్. ఎవరిని తప్పు అనలేము అనమాట. కానీ పిల్లలు అలా తయారైపోయారు. అలాంటి పిల్లల్ని మనం ఎప్పుడు వదిలించుకోవాలి అని మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు పిల్లల్ని క్రమశిక్షణ పెట్టేదానికి సమయాన్ని వెచ్చించేవాళ్ళు పేరెంట్స్. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాడు ఈ అన్న ఫోన్ ఇచ్చేయడం, కూ అన్న ఫోన్ ఇచ్చేయడం. నీ నోరు మూసుకొనుండు, ఇది చూడు, నోరు మూసుకొనుండు, ఇది తిను. పిల్లవాడు చాక్లెట్ కావాలంటే చాక్లెట్ ఇచ్చేయాలి, వీడియో గేమ్ ఆడతా అంటే వీడియో గేమ్ ఆన్ చేసేయాలి. అలా వాటిని ప్యాంపర్ చేసేస్తున్నాం అనమాట. అలాంటి పిల్లలు మళ్ళీ వాళ్ళు దాటిపోయాక
మనం Don't వీఆర్ expect. ఆల్ Yeah, yeah. బోర్డింగ్ స్కూల్లో పడేసేద్దాము, లేదా వీడిని ఎక్కడైనా పంపించేద్దాము, మనం ప్రశాంతంగా ఉండాలి అలా తయారు. కానీ రాముడు ఎంత బంగారు కొండండి. పాపం ఇన్ని సంవత్సరాలైనా సరే కలగాక, 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 కలగాక పుట్టిన పుట్ట బంగారు కొండని పంపించాలి అనంటే ఎంత బాధేసింది దశరథ మహారాజ్‌కి. అవును. అయినా సరే ఆయన చేసిందేంటో తెలుసా అండి? వాళ్ళ గురువు వైపు చూస్తారు. వశిష్ఠుల వారి వైపు. వశిష్ఠులు. వశిష్ఠుల వారు వెంటనే అంటారు పంపించేసేయి అని. ఇది సనాతన ధర్మం యొక్క ప్రిన్సిపల్ నేర్పిస్తుంది. నీ అటాచ్‌మెంట్స్, నీ ఆలోచనలు నీకు ముఖ్యం కాదు. నీ గురువు ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని అనుసరించటం ధర్మము. దశరథ మహారాజు ఒక్క మాట అన్నాడండి, విశ్వామిత్రుడు పంపించేయి అన్నాక తన ప్రాణాతి ప్రాణమైన రాముని పంపించడానికి ఇష్టం. సాక్షాత్తుగా భగవత్ స్వరూపమైన రాముడు కూడా విశ్వామిత్రుడిని ఆశ్రయించి ఒక శిష్యుడిగా ఉండి గురు శుశ్రూష చేసి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి రెడీగా ఉన్నాడు. కానీ మనం అనుకుంటాం నాకెవడు గురువు అవసరం లేదు, నాకు తెలిసిందే ధర్మము. ఎంత వ్యత్యాసం చూడండి. భగవంతుడు కూడా గురువుని స్వీకరించాడు, కృష్ణుడు కూడా సాందీపనుని గురువుగా స్వీకరించారు, గురుకులానికి వెళ్ళారు, గురు సేవ చేసుకున్నారు. కానీ మనకి మాత్రం గురువు వద్దు. ఇంకా మాట్లాడితే నేనే గురువుని, నువ్వు ఇక్కడ రా, నేను నీకు చెప్తాను ఏంటి ధర్మం అంటాడు. కాబట్టి ఇలా తయారైపోయాం మనం. ఎట్లా మరి ప్రభుజీ గురువుని ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే బయట ప్రపంచం కూడా ఒకవేళ గురువు అని చెప్పుకుని తిరిగే వాళ్ళు ఎక్స్‌ప్లాయిట్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని భయపడుతున్నారు కదా, అమ్మో వద్దు బాబోయ్ గురువు లివింగ్ గురువుస్ వద్దు. ఇప్పుడు చాలా మంది కృష్ణుడినే గురువుగా ఎలాగో చెప్పింది శాస్త్రం, కృష్ణం వందే జగద్గురు అని. ఎలా మరి గురువుని, లివింగ్ గురువుని ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు మనం అనుకుంటాం ప్రమాదం ఎక్కడో ఒక చోట ఉన్నది. ఇప్పుడు చూడండి, మీరు వినే ఉంటారు కొన్నిసార్లు స్కూళ్ళు మోసం చేసేస్తాయి, వాటికి గవర్నమెంట్ ఆథరైజేషన్ ఉండదు. అయినా సరే జనాలు జాయిన్ అయిపోతారు. తర్వాత టైం వచ్చేసరికి మాకు ఆథరైజేషన్ లేదు అని ఎక్స్పోజ్ అయిపోతాయి అలాంటి స్కూల్. అలాంటి స్కూళ్ళకి పంపించడం ఆపేద్దామా పిల్లల్ని? ఇప్పుడు ఇద్దరు ముగ్గురు జనాలు మోసం చేశారు ఎక్కడో అని అంటే ఇంకా జనాలు నమ్మేయటం మానేద్దామా? జనాలతో మాట్లాడటం మానేద్దామా? అలా కాదు కదా. వీ హ్యావ్ టు యూజ్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్ అండ్ బీ కేర్ఫుల్ హూమ్ వీఆర్ అడ్మిటింగ్ అవర్ సెల్స్ టు. కాబట్టి ఇలా జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి ఏంటి చూస్ చేసుకోవడానికి. ఇప్పుడు చూడండి, ఒక భౌతికమైన విద్యకే మనం ఏం చేస్తున్నాం చూడండి, పిల్లల్ని ప్రొద్దున నుంచి సాయంత్రం దాకా స్కూళ్ళకి పంపిస్తున్నాం, దాని తర్వాత ట్యూషన్ టీచర్ని పెట్టిస్తున్నాం, దాని తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా కోచింగ్ క్లాసులు ఇస్తున్నాం, దాని తర్వాత హాలిడేస్ లో బ్రిడ్జ్ కోర్సెస్ చేస్తున్నాం. ఒక భౌతికమైన విద్యకే ఇంత ఎఫర్ట్ మనం పెడితే ఆధ్యాత్మిక విద్యకి ఇంకెంత ఎఫర్ట్ పెట్టాలి, ఇంకా ఎంత గైడెన్స్ కావాలి? మీరు అన్నట్టు ఒక గురువుని ఎలా అలా ఎవరిని గురువు అనుకోవాలి? స్తోత్రియం, బ్రహ్మనిష్టం అని ఎన్నో లక్షణాలు ఉన్నాయి గురువుకి. ఒక సత్సంప్రదాయంలో రావాలి. అయినా కేవలం మాట్లాడటం అయిపోకుండా అధ్యయనం చేసి దాని జీవితంలో ఆచరిస్తున్న వ్యక్తి అయ్యి ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది గురువులు ఎలా అంటే వాళ్ళు శాస్త్ర ప్రమాణంగా మాట్లాడరు, ఏదో మనసులో వచ్చిన దానిలా చెప్పుకుంటూ పోతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, లేదా కమెంట్ చేస్తూ ఉంటారు, క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అంత మోడర్నైజ్డ్ ఆలోచనలన్నీ పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇష్టం ఉన్నది, నీ మనసుకి నచ్చిందే నువ్వు చెయ్యి, నీకు గీత అవసరం లేదు, భాగవతం అవసరం లేదు అని చెప్పే వాళ్ళు చాలా పెద్ద పెద్ద గురువులు కూడా అలా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నీ మనసులో ఉన్నదే నువ్వు తెలుసుకో, అంతా నీకే తెలుస్తుంది. రాముడికి తెలియలేదు, కృష్ణుడికి తెలియలేదు, మనకి తెలిసిపోతుంది. రాముడు కృష్ణుడు గురువుని ఆశ్రయించి గురు శుశ్రూష చేశారు, కానీ మనకి అవసరం లేదు అని అంటే ఎలా చెప్పండి? సాధ్యం కాదు. కాబట్టి గురువు అవసరం, శాస్త్రం అవసరం. సనాతన ధర్మంలో ఈ 3 క్రక్స్ ఏంటో తెలుసా? గురు, సాధు, శాస్త్ర. గురువు, సాధువు, శాస్త్ర, ఈ 3 ఒక ట్రయాంగిల్. సాధువు, గురువు శాస్త్రంలో నుంచి చెప్తారు మనకి. శాస్త్రం తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్య వ్యవస్థితౌ. శాస్త్రం నీవు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని చెప్పేదే మనకున్న పుస్తకాలు, గీత, భాగవత, రామాయణాదులు. దీన్ని నుంచి ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే సత్ సంప్రదాయంలో వస్తున్నారో, ఎవరైతే దాన్ని చక్కగా ఆచరిస్తూ ఉన్నారో, కేవలం ఆచరించడం కాకుండా మనకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తున్నారో అటువంటి వాళ్ళని మనం గురువుగా స్వీకరించవచ్చు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? గీత గురించి మాట్లాడుతున్నారా, లేకపోతే భాగవతం గురించి మాట్లాడుతున్నారా తెలియాలి అంటే అట్లీస్ట్ మనం ఆ పుస్తకాలని కనీసం తెరిచి చూసి ఉండాలి. ఇంట్లో ఒక్క పుస్తకం అయినా ఉండి ఉండాలి. అంతేనా ప్రభుజీ? మేము కొంతమందితో మాట్లాడతామండి, మా గురువు గారు ఇలా చెప్పారు అని అంటే, ఏం చెప్పారు అని అంటే ఇది అని అంటారు. ఎక్కడ ఉంది గీతలో అని అంటే ఈ శ్లోకంలో ఉంది. వాళ్ళకి శ్లోకం తీసి అర్థం చదివిస్తే అప్పుడు వాళ్ళకి బలి వెలుగుతుంది అన్నమాట.
అక్కడ ఉన్నది ఏంటి, చెప్పింది ఏంటి. చెప్పింది ఏంటి? మీకు కొంతమంది తెలుసునండి, గీతలో ఎన్ని శ్లోకాలు, 700 శ్లోకాలు ఉన్నాయి. కొంతమంది గురువులు 400 శ్లోకాలే మా గీతలో ఉన్నాయి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ. ఎలాంటి సిద్ధాంతాలు అంటే, కొంతమంది రావణాసుని దేవుడు అనే లాంటి సిద్ధాంతాల నుంచి ప్రారంభం అవుతే ఇంకా చెప్పలేనన్ని అవైదిక సిద్ధాంతాలు ఇప్పుడు మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అని అంటే, లెటెస్ట్ టేక్ షెల్టర్ ఆఫ్ ది వ్యాస స్క్రిప్చర్స్. వ్యాసదేవుడు ఇచ్చిన మన గీత, భాగవత, రామాయణాదులను మనం ఎప్పుడైతే చక్కగా అధ్యయనం చేస్తామో, సత్ సంప్రదాయంలో ఉండే గురువులను ఆశ్రయిస్తామో, అప్పుడు ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. ఇది చేయాల్సిన అవసరం లేదు, మనం ఏం ఎక్స్పెరిమెంటల్ చేయాల్సిన అవసరం లేదు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే, సాక్షాత్తుగా భగవంతుడి యొక్క లిటరరీ ఇన్కార్నేషన్ ఆయన. అద్భుతం ప్రభుజీ. ప్రభుజీ, రామాయణం గురించి ఎప్పుడైనా మాట్లాడినా, ఇట్లా మీలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేసిన, ఏదైనా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ గురించి, ఏ సబ్జెక్ట్ అయినా రామాయణం సంబంధించి ఏదైనా అడగనివ్వండి, నెగటివ్ కమెంట్స్ లో మొదటిగా వచ్చేది శంభుక వధ గురించి. మీరు అసలు చదువుకున్నారా? నన్ను చాలా మంది ప్రశ్న చేశారు ఇట్లా నెగటివ్ కమెంటర్స్. మీరు చదివారా శంభుక వధ గురించి? మరి దాని గురించి కూడా ప్రస్తావించండి అని చాలా కాంట్రవర్షియల్ గా మాట్లాడటం అనేది అబ్జర్వ్ చేసినటువంటి విషయం. అసలు ఏంటి శంభుక వధ, ఎందుకింత కాంట్రవర్షియల్ చేస్తారు? అసలు స్టోరీ ఏంటో మీకు చెప్తాను. ఏమైందో మీరు చెప్పండి, రాముడు చేసింది కరెక్టా రాంగా? నేను ఏం జరిగిందో చెప్తాను అంతే, మీరు నాయ నిర్ణేత. ఓకేనా? ఒకసారి రాముడు అయోధ్యలో ఉండగా ఒక బ్రాహ్మణోత్తముడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నా పిల్లవాడు నా ముందే చనిపోయాడు, అంటే నీ ఈ రాజ్యంలో ఏదో తప్పు జరుగుతుంది అని చెప్తారు. ఎందుకంటే దట్ వాజ్ అన్యాచురల్. తల్లిదండ్రుల ముందు పిల్లలు చనిపోవటం అనేది అన్యాచురల్. అంత ధార్మికంగా ఉండేదన్నమాట ఆ సొసైటీ. అయితే ఏదో తప్పు చేస్తుంది, నువ్వే బాధ్యత వహించాలి అని అంటారు. అయితే రాముడు, ఏంటి ఆ ధర్మం జరుగుతుంది, పరిశీలన చేయండి అని అంటారు. సో హౌ ద స్టోరీ గోస్, ఒక శంభుకుడు అనే ఒక వ్యక్తి తపస్సు చేస్తున్నాడు, శాస్త్రాలను అధ్యయనం చేసి దాని లోపల నుండి వచ్చే మంత్రములను అనుష్ఠాన చేస్తున్నాడు అనే విషయం రాముడికి తెలుస్తుంది. రాముడు ఈ శంభుకుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి, అయ్యా నువ్వు ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అంటే, నేను ఇంద్రుడు యొక్క పదవిని పొందాలి అని తపస్సు చేస్తున్నా అని అంటాడు. అప్పుడు రాముడు ఈ శంభుకుడు అనే వ్యక్తిని సంహరిస్తారనమాట. మీకు ఒక విషయం చెప్తానండి, తపస్య చేయటం రాంగ్ కాదు, శాస్త్రాధ్యయనం చేయటం రాంగ్ కాదు. ఏ ఇంటెన్షన్తో చదువుతున్నాము, ఏ ఇంటెన్షన్తో తపస్సు చేస్తున్నాము అనేది ముఖ్యము. రావణాసురుడు తపస్సు చేశాడు, దేనికోసం చేశాడు? అందరిని వణికించడానికి చేశాడు. హిరణ్యకశిపు తపస్సు చేశాడు, ఎందుకు? మరణము లేని జీవనము ఇప్పించ లోకాధీశవే, ఎందుకంటే నాకు మరణం లేకపోతే మిగతా వాళ్ళందరినీ నేను శాసించవచ్చు. ఇప్పుడు కూడా జనాలు ఎడ్యుకేట్ అవుతున్నారు, ఎక్స్ట్రా పొలెంట్ ఇంటెలిజెన్స్ తెచ్చుకుంటున్నారు. ఎందుకు? ఒక బాంబులు తయారు చేయడానికి, లేదా కొన్ని న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి. మీరు చెప్పండి, అది కరెక్టా? నాట్ ఎట్ ఆల్. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడికి మనం తీసుకెళ్లి కత్తిని ఇచ్చేస్తామా? ఇచ్చేయం చాలా జాగ్రత్తగా, ఎందుకంటే ఆ పిల్లవాడికి ఆ మెచ్యూరిటీ లేనప్పుడు ఆ కత్తితో ఏదైనా చేయొచ్చు. రాముడు శంభుకుడిని సంహరించింది కేవలం ఆయన ఏదో శూద్రుడిని కాదండి, ఆయనకుండే మెంటాలిటీ. ఇప్పుడు ఇంద్రుడికి ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంది, నువ్వు ఇంద్రుడు అవ్వాల్సిన అవసరం ఏముంది? ఉన్నాడు, దానికోసం తపస్సు చేయాల్సిన అవసరం లేదు. ఒక హృదయాన్ని ప్యూరిఫికేషన్ కోసం తపస్సు చేయి. ఏ రత్నాకరుడు వాల్మీకి మహర్షి తపస్సు చేసి ఒక గొప్ప మహర్షి అయ్యి రామాయణాన్ని రచించలేదా? కాబట్టి అటువంటి రత్నాకరుడు వాల్మీకి మహర్షి అయిన అంత గొప్ప మహర్షి ఇప్పటికీ మనందరం స్తోత్రం చేస్తుంటే, ఒక వేటగాడైన రత్నాకరుణ్ణి మనం ఇంత గొప్పగా జీవితాన్ని మంచి మార్గంలో పెడితే మనం ఎంత స్వీకరించామో, శంభకుణ్ణి ఎందుకు స్వీకరించలేడు? రాముడికి శూద్రులతోటే ప్రాబ్లం ఉంది అనుకోండి, గుహుణ్ణి ఎంబ్రేస్ చేసుకుంటాడా? శబరి తిన్న ఎంగిలి పండ్లను తింటాడా? ఒక కోతి అయిన సుగ్రీవుడిని కాపాడడానికి చూస్తాడా? ఒక రాక్షసుడైన విభీషణుని యొక్క శరణాగతి యాక్సెప్ట్ చేస్తాడా? కాబట్టి జనాలు ఎంత విచిత్రంగా మారుతారంటే, దేర్ ఇస్ నో, అసలు తాత్విక చింతన కూడా జనాలకి ఈ మధ్యలో లేదండి. ఏదో ఒకటి ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడో ఒకటి వినటము, విన్నాక నాకేదో తెలుసు అని మనం కూడా వీఆర్ బోస్టింగ్ అవర్ ఈగో. కాబట్టి రామ ఈజ్ నాట్ అగెయిన్స్ట్ ఎనీబడి పర్ఫార్మింగ్ తపస్య. దాని ఇంటెన్షన్ ఏమిటి? రావణాసుడు కూడా ఇదే ఇంటెన్షన్తో చేశాడు. నేను కూడా ఇంద్రుడు కంటే శక్తివంతమైన అవ్వాలి,
హిరణ్యకశిపు కూడా ఇది రాక్షస మెంటాలిటీ. Yeah. రాముడు సంహరించింది ఒక పర్సన్ గా చూడదు, ఒక మెంటాలిటీని సంహరించారు. అట్లాంటి మెంటాలిటీ ఉండి మనం కూడా తపస్సు చేస్తే మనం కూడా సంహరింపబడతాం. అంతే. అంతే. అది రాముడు వచ్చి పర్సనల్ గా శంభకుడిని చేశాడు, కానీ మన జీవితమే మన ఆచరణని మనల్ని సంహరిస్తుంది. కాబట్టి శాస్త్రం మీద భగవంతుడి మీద మాటలనే ముందు అసలు ఏంటి తెలుసు అసలు ఏం జరిగింది, దాని నుంచి భగవంతుడు మనకి ఏం నేర్పిస్తున్నారు అని కొద్దిగైనా మనం టైం ఇన్వెస్ట్ చేయాలి. మన సొసైటీలో ఇప్పుడున్న అన్నిటికంటే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే నో బడీ వాంట్స్ టు ఇన్వెస్ట్ టైం. ఎవ్వరికి కూడా టైం ఇచ్చి ఏంటి అసలు రామాయణం, ఏంటి అసలు భాగవతం, ఏంటి అసలు గీత, నో. దానికి ఆన్సర్ నాకు తెలిసిందే గీత. అసలు మాకు టైం లేదు అని అంటున్నారు ప్రభుజీ. వాట్సాప్ స్టేటస్ చూడడానికి టైం ఉంది, వాట్సాప్ మెసేజ్లు పెట్టుకోవడానికి టైం ఉంది, సినిమాలు చూడడానికి టైం ఉంది, అటు ఇటు కిట్టి పార్టీలు చేసుకోవడానికి టైం ఉంది, వీటన్నిటికీ టైం ఉంది. కేవలం రామాయణం భగవద్గీతలు వినడానికి టైం లేదు. అంటే టైం నీకుంది, నీ మనసుకి లేదు. ఇంకా చెప్పాలంటే నీకు ఆ అదృష్టం లేదు. కరెక్ట్, ఇది పర్ఫెక్ట్. కాబట్టి దానికంటే మనం ఏం చేస్తామంటే ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, మొత్తుకొని మనం గీత, భాగవతం, రామాయణం అన్ని మన ఛానల్లో చెప్పాం. కానీ ఇట్స్ నాట్ దట్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు హియర్. మన ఛానల్లో చెప్పిన గీత more than 8 lakh people have heard. Wow. భాగవతం more than 8 lakh people have heard. కాబట్టి ఉన్నారు, అటువంటి వాళ్ళకి మనం ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాం, దాన్ని ఇంకా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు అనిపిస్తుంది ఎందుకు కొన్నిసార్లు ఈ ఆధ్యాత్మికవేత్తలు ఇలా కొద్దిగా కఠినంగా మాట్లాడతారు. ఇప్పుడు నేను అన్నా ఇందాక వాళ్ళకి అదృష్టం లేదు అని. దట్ ఈస్ నాట్ ఎవరినో కించపరచడానికి కాదు, ఆ బాధ ఆ విధంగా వస్తుంది. సో మీరందరూ మన జీవితం లక్ష్యం ఏంటండి? మనం మారుతూ మేము ఎందుకు ఇలా అన్ని వదిలేసి ఒక సాధు జీవితాన్ని గడుపుతూ శాస్త్ర అధ్యయనం చేస్తూ ఇలా మాకు వచ్చిన ఆపర్చునిటీస్ తో భగవంతుడి గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మనందరం కూడా శాస్త్రం తెలుసుకొని మారడానికి, మంచి వ్యక్తులం అవ్వడానికే కదా. సో అమ్మ కొట్టినా సరే పిల్లవాడికి మంచికి ఎలానో అలానే శాస్త్రం కూడా కొన్నిసార్లు కఠినంగా మాట్లాడుతుంది. దేనికోసము అని అంటే మనకి మంచి నేర్పించడానికి. రాముడు కూడా శంభుకుడి యొక్క సంహారం చేశారు అని అంటే దాని వెనకాల ఉండే ఒక రీజన్, దాని వెనకాల ఉండే ఒక లెసన్ మనం ఆలోచించగలిగితే అప్పుడు మనకి మంచిది అవుతుంది. కొంతమంది అంటారు, ఏమంటారో తెలుసా అండి, మేము విన్నాము, రాముడు ఆర్యుడు ద్రవిడులందరినీ ఇది చేయడానికి ఇటువైపు వచ్చేసి వీళ్ళందరినీ సంహరించేసి ఒకవైపు సరే అలా ఆలోచించుకుందాం, ఆయన ఒక ఇన్వేడర్ గా వచ్చాడు అని. మరి సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వకుండా ఆయనే అనుభవించవచ్చు కదా. ఈయన పాపం గుహలో ఎందుకు దాక్కున్నాడు? 6 నెలలు ఎందుకు ఇచ్చాడు సమయం? ఎందుకు ఇవ్వాలి? రాజు చక్రవర్తి అయితే ఆయన తలపైన అంకుశం పెట్టి చేయించాలి గాని పాపం అలా నేనేదో గుహలో ఉంటా నువ్వు 4 నెలల తర్వాత రా అని చెప్తాడా అండి? ఇప్పుడు రావణ సంహారం చేస్తే బ్రహ్మాండమైన సుందరమైన బంగారంతో చేసిన లంకను ఆయనే అనుభవించచ్చు. ఒక్క రోజైనా ఉన్నాడా అండి? ఒక 2 nights 3 days అయినా పాపం వెకేషన్ చేసుకున్నారు ఆయన. వెంటనే ఒక్క నిమిషంలో బయలుదేరిపోయాడు. ఎవరిని రాజు చేశారు? విభీషణుడిని రాజు చేశారు ఆయన. కాబట్టి రాముడికి ఏం అవసరం లేదండి. హీ విల్ మేక్ ద రైట్ కైండ్ ఆఫ్ కరెక్షన్ అండ్ ఎంపవర్ రైట్ కైండ్ ఆఫ్ పీపుల్. అది రాముడు యొక్క తత్వం. మనలాంటి వాడు కాదు రాముడు. మనం ఎలాంటి వాళ్ళమో అందరినీ అలానే చూస్తామండి. మనము ఇప్పుడు చూడండి, రెడ్ కలర్ గ్లాసెస్ పెట్టుకుంటే మొత్తం రెడ్ కనిపిస్తుంది. ఇలాంటి చెత్త విషయాలు మాట్లాడే వాళ్ళ యొక్క మెంటాలిటీ అది. కాబట్టి ప్రపంచంలో అంతా ఇలా చూస్తున్నారు. అటువంటి మంచివాడైన రాముడి పైన కూడా అలా ఆపాదిస్తూ ఉన్నారనమాట. ఏం చేస్తాం చెప్పండి. వెల్ సెడ్ ప్రభుజీ. స్నేహం అనేది డెఫినెట్ గా ఇప్పుడు మీరు సుగ్రీవుడు విషయం చెప్పారు కాబట్టి ఖచ్చితంగా స్నేహం అనేది అత్యంత అమూల్యమైనటువంటిది. దీన్ని స్నేహం ఎలా చేయాలి, ఒకసారి స్నేహం చేసిన తర్వాత ఎలా ఉండాలి అనేది రామకృష్ణులు ఇరువురు కూడా నిరూపించున్నారు. ఇందాక మీరు అన్నట్టుగా గుహుణ్ణి కౌగిలించుకున్న తీరు రాము, అలాగే కృష్ణుడి సంగతి చెప్తే అటు కుచేలుడిని కానీ అసలు మొత్తం అతని ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ కదా, అసలు ఫ్రెండ్షిప్ కి ఆయన ఇచ్చినటువంటి విలువ. సో అసలు స్నేహం అనేది ఎలా చేయాలని చెప్తున్నారు. ఒక్కసారి స్నేహం చేసిన తర్వాత ఎలా ఉండాలి? ఇప్పుడు మీరు చూడండి, స్నేహంలో కృష్ణుడు రాముడు చూపించినంత ఐడియల్ బిహేవియర్ ఇంకొకళ్ళు. స్నేహము ఏదో ఏమంటాం దాన్ని, స్టేటస్ ని బట్టి. ఇప్పుడు రాముడు గుహ సఖ్యము అని అంట, సుగ్రీవ సఖ్యము అని, విభీషణ సఖ్యము అని అంట.
కాబట్టి అసలు రాముడికి గుహుడికి ఏదన్నా పోలిక ఉందా? రాముడికి సుగ్రీవుడికి ఏదన్నా పోలిక ఉందా? రాముడికి విభీషణుడికి ఏదన్నా పోలిక ఉందా? అసలు కానీ ఇప్పుడు మనం చూస్తుంది ఇట్ ఈస్ సిమిలర్ స్టేటస్ చూస్తున్నాము. అరే వీళ్ళు వీడితోటి ఉండకూడదు. పేరెంట్స్ కూడా అదే తయారైపోయారు. ఏ వాడితో దూరంగా ఉండు, వీళ్ళతో దూరంగా ఉండు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్టేటస్ అండి. ఆయన ఎప్పుడు స్టేటస్ చూడలేదు, మంచితనాన్ని చూశాడు. Yeah. మంచి స్నేహితుడు అంటే ఏంటో తెలుసా అండి? మనకి ఎప్పుడు మనం తప్పు చేస్తున్నా చెప్పేవాడు మంచి స్నేహితుడు. Oh. మనం కూడా మంచి స్నేహితుడు అవ్వాలి అని అంటే ఏదైనా తప్పు చేస్తుంటే చెప్పగలిగిన శక్తి మనకు ఉండాలి. Right. ఇప్పుడు రాముడు చూడండి ఎంత స్నేహాన్ని ఎలా చూస్ చేసుకున్నాడు రాముడు కావాల్సింది సీతమ్మ తల్లి అన్వేషణలో ఉన్నారు. Ah. రాముడి దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాలితోటైనా స్నేహం చేయొచ్చు, ఒక్క నిమిషంలో సీతమ్మ తల్లి ఉంటుంది. సుగ్రీవుడు పాపం వాలి ముందు ఏం లేదు, వీక్ పర్సనాలిటీ, ఆల్రెడీ భయపడి అక్కడ పాపం అటువంటి వ్యక్తితో చూస్ చేసుకుని. ఎందుకంటే రామ గేవ్ ఇంపార్టెన్స్ టు క్యారెక్టర్. క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు రాముడు. ఏంటి సుగ్రీవుడికి ఉన్న క్యారెక్టర్? ఆ పాపం చూడండి, మీరు అన్నయ్య చెప్పాడు ఇన్ని రోజుల తర్వాత గుహని మూసేశాడు. పాపం వాడి తప్పేముందండి? వచ్చాడు, అయ్యా నాకు అన్నయ్య పోయాడు అని బాధపడలో బ్లడ్ కూడా బయటకు వచ్చింది అనగానే వీళ్ళు ఫోర్స్ చేశారు, నువ్వు రాజు అవ్వాలి, రాజు లేని రాజ్యం ఉండకూడదు అంటే రాజు అయ్యాడు. వీళ్ళు అన్నయ్య వచ్చి తరిమి కొట్టాడు. పాపం ఎక్కడో ఉండి దాక్కున్నాడు. చెప్పాలి అంటే ఈజ్ అన్ ఇన్నోసెంట్ పర్సన్. కానీ ఎప్పుడైనా సరే ఆయన ధార్మికంగా ఆలోచన చేశాడు సుగ్రీవుడు. ఎప్పుడూ కూడా వాలిలా ఆలోచించలేదు. అన్నిటికంటే పెద్దది ఏంటో తెలుసా అండి? ఎవరైనా మిస్టేక్ కరెక్షన్ కోసం, రెక్టిఫికేషన్ కోసం వస్తే వాళ్ళని క్షమించకపోవడం అన్నిటికంటే పెద్ద దుర్మార్గం. మళ్ళీ దాన్ని పాయింట్అవుట్ ఇప్పుడు ఏదో మిస్టేక్ అనుకోండి, సుగ్రీవుడు ఏదో చేశాడు, అయ్యా అన్నయ్య నాకేం తెలియదు అయ్యా నన్ను క్షమించేసే నేను అన్నా సరే వాళ్ళు క్షమించడానికి రెడీగా లేడు. దానికంటే పెద్ద ఇంకా దుర్మార్గం ఏముంటుంది చెప్పండి? కాబట్టి హీ వాజ్ ఆల్వేస్ రైట్ బట్ వీక్. కానీ రామ చూస్ సుగ్రీవ. వీక్ ఉన్నా పర్వాలేదు, నా గోల్లో డిలే అయినా పర్వాలేదు, కానీ నేను ధర్మం వైపు ఉంటాను. ఎవరైతే ఇన్నోసెంటో వాళ్ళని నేను సంరక్షిస్తాను. కాబట్టి మనము కృష్ణుడి యొక్క ఫ్రెండ్షిప్ సుధాముడితో చూసినా సరే ఏంటండి, ఆయన ద్వారకాకు అధిపతి. ఈయన అసలు చెప్తారు ఆయన ధోతీలలో ఎన్నో ముళ్ళు ఉన్నాయట, అన్ని చినిగిపోతే చిన్న 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 ముళ్ళు వేసుకొని పాపం ఆయన అలా పెట్టుకొని ఇంత చిన్న అటుకులు తీసుకొచ్చాడు. అయినా సరే ఎంత ప్రేమ! అసలు కృష్ణుడు ఏడ్చేస్తున్నాడు సుధాముడి యొక్క పాదాలు ప్రక్షాళన చేస్తుంటే. రుక్మిణీదేవి సాక్షాత్తుగా రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణ జన్మని సాక్షాత్తుగా లక్ష్మీదేవి చామరం చేస్తుంది ఇటుపై. ఎంత స్నేహానికి విలువిచ్చారు! స్టేటస్ కి విలువిచ్చారా? ఇవ్వలేదు. ఆ బంధానికి, ఆ ప్రేమకి, అశుద్ధమైన ప్రేమ అంటే ఏంటి? ఐఎమ్ దేర్ ఫర్ యూ వేర్ నెవర్ దేర్ ఈస్ అ నీడ్. కానీ మన వాళ్ళు ఏమైపోయారు? స్నేహము అని అంటే ఎవరెవరికి ఏ నీడ్స్ ఎవరితో పూర్తవుతుందో అంతవరకే ఫ్రెండ్షిప్. దాని తర్వాత వీడు ఏమైపోయాడా అనేది మనకి పట్టించుకోవాల్సిన విషయం. కాబట్టి ఫ్రెండ్షిప్ ఈ మధ్యలో మోర్ దెన్ ఎ రిలేషన్షిప్ స్టేటస్ సింబల్ గా మారింది, ఒక ఫ్యాషన్ గా మారింది, ఒక వ్యసనంగా మారింది. వీటి నుంచి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ది ఫ్రెండ్షిప్స్ వీ హ్యావ్, ఏదైతే మన సంబంధాలు, మన స్నేహాలు ఉన్నాయో దాన్ని బట్టి మన వ్యక్తిత్వం అని ఉంటుంది. ఇంగ్లీష్ లో చెప్తారు, యు ఆర్ అన్ యావరేజ్ ఆఫ్ 5 పర్సనాలిటీస్ యు అసోసియేట్ విత్. 5 యొక్క యావరేజే మన పర్సనాలిటీ అవుతుంది. అలానే ఒక 5 చెడ్డ స్నేహాలు ఉన్నాయనుకోండి, ఇక వాడు ఎటువంటి మంచివాడైనా సరే వాడు పోక తప్పదు. టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐల్ టెల్ యు వాట్ యు ఆర్. కాబట్టి ఇలాంటివి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్నేహంలో. అండ్ మన స్నేహంలో ఎప్పుడు కూడా గివ్ ఇంపార్టెన్స్ టు ప్రేమ. ఎవరైతే మిమ్మల్ని సరైన మార్గంలో పెట్టే వారు ఉన్నారో, ఎవరైతే మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, ఎవరైతే మిమ్మల్ని కష్టాల్లో ఆదుకునే వాళ్ళు ఉన్నారు, ఎవరైతే మీ వెనక నిలబడి మీ మంచి చెడులలో మీకు సహాయం చేసే వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళని మనం స్నేహితులుగా భావించాలి. కానీ నువ్వేం చేసినా నువ్వే తోపురా, నువ్వే అదిరా అని అనేవాడు భజన బృందానికి జోలికెళ్ళాలి. చాలా జాగ్రత్త. రైట్. ఆన్ దట్ నోట్ ప్రభుజీ, కృష్ణుడితో ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి ప్రభుజీ? భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేయాలి అని అంటే భాగవతాన్ని చదవాలి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ గురించి తెలుసుకోవాలి కదండి. ఏమీ తెలియకుండా ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కాదు కదా మనది. ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఈ రోజు ఉంటుంది, రేపటికి ఉండదు. ఫ్రెండ్షిప్ యాక్సెప్ట్ చేసామా, ఫ్రెండ్ లిస్ట్ లోంచి తీసేసామా, 2 ఆప్షన్స్ ఉన్నాయి. కానీ భగవంతుడితో మనకుండే స్నేహం ఎటర్నల్ స్నేహం. ఇదేదో ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్షిప్, ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ కాదు.
ఇది ఎటర్నల్ ఫ్రెండ్షిప్, సుహృదం సర్వభూతానాం అని కృష్ణుడు చెప్పాడు. చేయగలమా బెస్ట్ ప్రభుజీ? ఫ్రెండ్. చేయగలం. తప్పకుండా చేయగలం. మరి కృష్ణుడు కూడా మనల్ని ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేస్తారు. 110% యాక్సెప్ట్ చేస్తారు. అఖిల రసామృత మూర్తి అని అంటారు కృష్ణుడు. ఎవరు ఏ విధంగా ఆయనని చేరుకోవాలన్నా సరే ఆయన అలాంటి సంబంధం పెట్టుకుంటారు. జగన్నాథపురిలో జగన్నాథుడికి రఘు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆయనతో ఆటలాడడానికి వెళ్ళేవాడు జగన్నాథుడు. ఒకసారి ఎన్ని ఆటలు ఆడేవాడంటే ఒక పనస చెట్టు పైనకి ఎక్కిచ్చేస్తాడు అనమాట. ఎక్కించేసి ఒరే ఆ పనస పండు నాకు కావాలి తీసుకొని రా అని అంటే, సరే నువ్వు కింద ఉండు, ఎవరైనా వస్తే ఈ తోటమాలు వస్తే నాకు చెప్తురు గాని అని చెప్తే, సరే నేను ఇక్కడ కింద ఉంటా నువ్వు వెళ్ళు అని రఘుని ఎక్కిచ్చేసాడు అనమాట. ఎక్కిచ్చేసి పనస పండు కోసేసరికి కింద లేడు, పారిపోయాడు జగన్నాథుడు. ఆ వేటవాడు వచ్చి వీడిని పట్టేసుకున్నాడు అనమాట. పట్టేసుకొని జైల్లో పడేస్తారు. జైల్లో పడేస్తే ఆ రాజుగారు అంటారు, నువ్వు నా తోటలో నుంచి ఎలా నువ్వు దొంగతనం చేయొచ్చు అని అంటే, అప్పుడు ఆయన అంటాడు, నేను చెప్పలేదు, ఈ జగన్నాథ్ నన్ను ఎక్కమన్నాడు, నేను ఎక్కాను అని అంటే, జగన్నాథ ఏంటి అబద్ధాలు ఆడతావు అంటే, జగన్నాథుడు ఆ రాజుగారి కల్లోకి వచ్చి, ఇంకోసారి ఇలాంటి పనులు చేసావు అనుకోండి నీకు ఎటువంటి గదులు ఉండవు, ఫస్ట్ నా స్నేహితుడిని వదిలేసేవాడు, నేను చెప్పాడు కాబట్టి చెట్టు ఎక్కాడు అని జగన్నాథుడు స్వయంగా రాజుకు ఉపదేశం చేశారు. ఆ రఘు అనే స్నేహితుడికి ఎప్పుడైతే ఒంట్లో బాలేదో జగన్నాథుడు వెళ్ళి స్వయంగా కాళ్ళు పట్టి తర్వాత ఆయనకు సేవ చేస్తాడు. ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. బృందావనంలో ఎంతమంది భక్తులకి స్నేహితుడుగా, ఎంతమంది భక్తులకి అయోధ్యలో రాముడు స్నేహితుడుగా దర్శించిన వృత్తాంతాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనం భగవంతుణ్ణి ఏ విధంగా భావిస్తే ఆ విధంగా మనతో రెసిప్రొకేట్ అయ్యే శక్తి ఉంటుంది. కానీ మనం చేయాల్సినవి ఏంటి అంటే, భగవంతుడి గురించి తెలుసుకోవటం. ఎలా తెలుసుకుంటాం? భగవద్గీత, భాగవత మాధ్యమంగా భగవంతుడి యొక్క సేవ చేయటం, ఆరాధన, ఆలయంలో ఉండే శ్రీమూర్తులకి, మన ఇంట్లో ఉండే విగ్రహానికి ఆరాధన చేసుకోవటం. 3, భగవంతుడికి ఇష్టమైనవి చేయటం. ఇప్పుడు ఒక ఫ్రెండ్ అన్నాడు అనుకోండి, ఫ్రెండ్కి ఇష్టమైన పనులన్నీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. భగవంతుడికి ఇష్టమైనది ఏంటి? గో సంరక్షణ, గో సేవ. ఇలా భగవంతుడితో ప్రేమలో పడటం. కాబట్టి ఆ భగవంతుడిని ప్రేమించడానికి ఉండే సాధనాలన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం ఉపయోగించుకోవాలి. రైట్. ప్రేమించే ఈ ప్రక్రియలో ఒకవేళ నిజంగానే డీపర్ గా వెళ్ళి కృష్ణ కృష్ణ ప్రతి విషయంలోనూ కృష్ణుడిని తలుచుకునే పరిస్థితి ఉంటే కనుక, ఇక అన్ని పరిస్థితుల్లో ఆయన గుర్తుకు రావటం తప్ప ఒప్ప? అన్ని అంటే అన్ని. మేము మొన్న ఒక దగ్గర ప్రవచనం చేస్తున్నప్పుడు ఒక విషయం అడిగాను. ఎంతమంది మీ జీవితాలలో వచ్చే సుఖాలు రాముడి దయ అని అనుకుంటున్నారు అని అంటే చాలా మంది చేతెత్తారు. ఎంతమంది మీ జీవితంలో వచ్చే కష్టాలు రాముడి దయ అనుకుంటున్నారు అని అంటే ఎవరి చేత దుఃఖం ఇవ్వడు. భక్తి యొక్క పరిణితి కష్టము కూడా రాముడి దయ అని గుర్తు రావటమే. సుఖం ఎలా అయితే రాముడి దయనో కష్టం కూడా రాముడి దయ. ఆ నమ్మకం రావాలి. అదే శరణాగతి అనండి. భగవంతుని నమ్ముకున్న వాడికి లోటు ఏమి ఉండదండి. ఆయన మంచి చేసినా చెడు చేసినా మనకి దీర్ఘస్థాయి మంచి కోసమే చేసేది భగవంతుడు. ఆ నమ్మకం మనకి రావాలి. ఎప్పుడు నిరంతరం మన సాధన. అందరు అడిగేవారు అనమాట, కృష్ణ నీకు అర్జునుడు అంటే ఎందుకు అంత ఇష్టం? ఎప్పుడు అర్జునుడు పక్కన వెళ్ళిపోతావు, అర్జున్ అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతావు, ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్తావు, అర్జున కింద ఉండి సేవ చేస్తుంటావు అని అంటే అందరినీ టెంట్కి తీసుకెళ్తారు. అర్జునుడు మొత్తం దెబ్బలతో ఒళ్ళంతా హూనం అయిపోయి పడుకున్నారన్నమాట. ఎక్కడెక్కడ చెవు పెట్టినా, ఏ అంగంలో వాళ్ళు చెవు పెట్టినా అక్కడ నుంచి కృష్ణ 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 అని శబ్దం వినిపిస్తుంది అనమాట. ఎందుకు నాకు అర్జునుడు ఇష్టం? ఎప్పుడు కూడా కృష్ణనామ, ఎక్కడ ముట్టుకున్నా కృష్ణ కృష్ణ శబ్దం. ఆయన అర్జునుడి యొక్క స్వభావం అటువంటిది. కాబట్టి ఎక్కడైతే భగవంతుడి గురించి ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్ఠామి నారద అని చెప్పారు. భక్తితో మనం భగవంతుని నామస్మరణ చేయగలిగితే భగవంతుడు మనతోటే ఉంటాడండి. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. అద్భుతం. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ, మాట వినటం మీరు ఈ మధ్య కాలంలో మీరు చాలా సార్లు కోట్ చేస్తున్నారు. పిల్లలు మా మాట వినట్లేదు. బ్రాటప్ అలా ఉందండి అంటే. కానీ మాట వినని తత్వం అనేది శాస్త్రాల్లో ఒకసారి పరిశీలిస్తే ఎంతో మంది ఉన్నారు. చెప్పిన మాట వినకుండా నాశనం అయిపోయినటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి. చెప్పిన మాట విని ఉద్ధరింపబడినటువంటి జీవితాలు కూడా ఎన్నో ఉన్నాయి. వాల్మీకి మహర్షి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ అని చెప్పుకోవచ్చు. రావణుడికి చెప్పని వాళ్ళంటూ లేరు. అందరూ చెప్పారు. మండోదరి అవ్వచ్చు, సీతమ్మ తల్లి అవ్వచ్చు, ఆంజనేయుడు అవ్వచ్చు. ఆఖరికి వాల్మీకి మహర్షి అంటారు, మారీచుడిని మహాత్మనః అని అంటారు. మహాత్ముడితో పోల్చారు అని అంటే ఖచ్చితంగా ఎంతో అద్భుతమైన బోధ చేసి ఉన్నారు. రాముడి గురించి ఎంతో అద్భుతంగా రాక్షసుడైనటువంటి మారీచుడు మాట్లాడాడు. అయినప్పటికీ ఎవ్వరి మాట వినకుండా పతనం అయిపోయాడు రావణుడు.
అసలు మారీచుణ్ణి మహాత్మా అని ఎందుకన్నారు వాల్మీకి? ఎవరైతే మన జీవితంలో మంచి ఉపదేశం చేస్తారో వాళ్ళు మహాత్మనః. మీకోటి తెలుసా? హిరణ్యకశపు ఎప్పుడైతే వాళ్ళ అన్నయ్య హిరణ్యాక్షుడు భగవంతుడు సంహరించేస్తారో, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండే అమ్మ, వదినలు వీళ్ళందరూ కూర్చొని ఎప్పుడైతే ఏడుస్తుంటారో, వాళ్ళ దగ్గరికెళ్ళి, "ఈ శరీరము పుట్టింది అన్నప్పుడు పోవటం నైజము. ఆ! దీన్ని ఈ టెంపరరీ విషయం గురించి మీరు అంత బాధపడకండి" హ్మ్. అని ఉపదేశం చేస్తారు. గీతలో భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని. అప్పుడు శ్రీ హిరణ్యకశిపు ఉవాచ అని చెప్తుంది భాగవతం. ఎప్పుడు ఎవరు మనల్ని ధార్మికమైన ఆలోచనలతో మనల్ని నడిపిస్తారు. నడిపిస్తారో, ఎవరైతే మనకి ఆ ధార్మిక ఇన్పుట్ ఇస్తారో వాళ్ళు మహాత్మన. మారీచుడు రాక్షసుడైనా సరే రావణాసుడు చెప్పాడు, అయ్యా నేను దెబ్బలు తిన్న చిన్నప్పుడు రాముడితో. చిన్న పిల్ల. వాడు చిన్నప్పుడే నన్ను అంత ఇది చేయగలుగుతాడంటే ఇప్పుడు పెద్దగా ఈ సీతమ్మ తల్లి పక్కన ఉన్నది. ఇప్పుడు నువ్వు జాగ్రత్త అని చెప్తే వినలేదు. అప్పుడు వాల్మీకి మహర్షి అంటారు, వక్త స్తోత చ దుర్లభః. ఈ ప్రపంచంలో మంచి చెప్పేవాడు చాలా రేర్. ఎవరైనా మీకు చిట్కాలు చెప్పాలంటే చాలా మంది దొరుకుతారండి. కానీ మంచి చెప్పాలి అనే వాళ్ళు చాలా తక్కువ. అలాంటి మంచి చెప్పేవాడు దొరికితే వినేవాళ్ళు చాలా తక్కువ అసలే లేరే. అని. మనకి ఎప్పుడైనా ఏదైనా కాంట్రవర్షియల్ గా ఏదైనా మీ జీవితంలో ఇది చెప్తే మీ జీవితంలో మొత్తం మార్పులే మార్పులు, డబ్బులే డబ్బులు, కష్టాలన్నీ పోతాయి, అలా ఇలా మనం ఏదైనా పెట్టామనుకోండి టైటిల్, అప్పుడు బ్రహ్మాండంగా లక్షలు చూస్తారు జనాలు. అంతేకాని రామాయణంలో నుండి శాస్త్రీయమైన ఆలోచనలు అని అంటే వందలు. ఓకే, మనకి తెలియని రామాయణమా అని అనుకుంటా. వావ్! అలా మారిపోయింది కదండి. యెస్. యెస్. కాబట్టి మారీచుడిని మహాత్మనః అని ఎందుకన్నారంటే రాముడికి రావణాసురుడికి రాముడి పట్ల ఒక కరెక్ట్ క్లారిటీని ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. Yeah. ఎవరైతే భగవంతుడి గురించి మన జీవితంలో క్లారిటీని తీసుకొస్తారో ఆయన మహాత్ములు. Yeah. ఎవరైతే భగవంతుణ్ణి ఆశ్రయించిన వారు ఉన్నారో వాళ్ళు మహాత్ములు. కాబట్టి మారీచుడు రావణాసుడు చెప్పాడు, చెయ్యకరా ఈ పని, నువ్వే కాదు నీ మొత్తం కుటుంబం నీ రాజ్యం మొత్తం కూడా Yeah. అంతరించుకుపోతుంది అని. కానీ వినడానికి రెడీ కాలేదు. మనము ఎవరైనా మంచి చెప్తున్నారు అని అంటే వినటం నేర్చుకోవాలండి. Yeah. మంచి చెప్పేవాడు ఎంతైతే మహాత్ముడో మంచి చెప్పే వాళ్ళ దగ్గర నుంచి వినేవాళ్ళు కూడా అంతే మహాత్ములండి. మన జీవితంలో మనం మారాలి అని అంటే మంచి విషయాలు వినాలి. దెర్ ఇస్ నో అదర్ వే అవుట్. వినని రావణాసుడు ఏమయ్యాడో మనం చూసాం. Yeah. కాబట్టి మనం రావణుడి యొక్క మార్గంలోకి వెళ్ళకూడదు. మనం మన అహంకారాన్ని పక్కన పెట్టి వినయంతో మంచి చెప్పే వాళ్ళ నుంచి వినటమే మన సనాతన ధర్మము. విందాం అలాగా. వినాలి. వినాలి. వింటేనే మనకి ఇన్ని Correct. చక్కటి విషయాలు వచ్చాయి. ఇప్పుడు నైమిషారణ్య ఋషులు వినటం వల్లనే కదండి భాగవతం వచ్చింది. వినొచ్చు. అర్జునుడు విన్నందుకే కదండి మనకి భగవద్గీత వచ్చింది. అవును. వాల్మీకి మహర్షి విన్నందుకే కదా రామాయణం వచ్చింది. కాబట్టి వినాలి, విని తెలుసుకోవాలి. ఆ తప్పకుండా. తెలుసుకున్నది జీర్ణం అయితే అప్పుడు మన జీవితంలో పరివర్తన అనేది ప్రారంభం అవుతుంది. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవితం, ఇది అందరికీ తెలుసు, వింటూనే ఉంటాం. ఎవరిని చేజాచి అడిగేటటువంటి పరిస్థితి బ్రతికున్నప్పుడు కలగకూడదు. చావు అంత ఈజీగా కూడా రాదు. వచ్చిన చావు చచ్చేంత వరకు చంపుతుంది అనేది కూడా చెప్తూ ఉంటారు. అసలు చావు డెఫినెట్ గా ఈజీగా రాదు. సో ఇది నిజంగా జీవితంలో మనకి రావాలి, అనాయాసైన వినా దైన్యైన జీవితం ఉండాలి, అనాయాసైన మరణం రావాలి అని అంటే ఎలా ఉండాలి మన జీవన విధానం? ఇది కేవలం అడగటం వల్ల రాదు. అడగటం వల్ల రాదు. మనం ఏదైతే ఆచరిస్తామో దాని ప్రతిఫలంగా ఉంటుంది. ఆ. మీరు ఎవరిని ఎప్పుడు అడగకుండా జీవించాలి అని అంటే ఉన్న దాంట్లో పెట్టడం నేర్చుకోవాలి. నాకు, నాది, నా పిల్లలకి, నా వాళ్ళకి దాచుకోవటం నేర్చుకున్నవాడు మరి జన్మలో అడుక్కోక తీరదు. అడుక్కుంది కదా. అంతే కదా. బాబాయ్. భగవంతుడు ఇచ్చిన శక్తిని, భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని మీరు కష్టపడ్డారు తప్పకుండా, నో ప్రాబ్లం. కానీ ఇచ్చే బుద్ధి ఒకటి ఉండాలి మనకి. ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ అండ్ స్పెండ్ విత్ కంపాషన్ అంటారు మా గురువుగారు. ఆ. ఎర్న్ విత్ ఇంటిగ్రిటీ, నిజాయితీతో సంపాదన చేయండి. ఏది కూడా ఇప్పుడు చూడండి నిజాయితీ లేదు. ఎక్కడ కూడా అక్రమంగా ఎలా మనకి ఇది చేయాలి, టాక్సేషన్ లో ఎలా మనం కటింగ్ చేయొచ్చు, ఇలా ఎవరిని మోసం చేయొచ్చు, ఇలా గవర్నమెంట్ ఎలా మోసం చేయొచ్చు, ఎదుటి వాడిని ఎలా మోసం చేయొచ్చు, ఇలా మోసం చేసి సంపాదించే సంపాదన
రేపటి రోజున మనకి దానికి 100 రెట్లు మన నుంచి పీకేస్తుంది. ఏదో ఒక విధంగా ఒక ఆరోగ్యరీత్యా గానీ, ఏదైనా అవ్వచ్చు. దేర్ ఇస్ నో నేమ్ ఫర్ ఇట్. ఇలానే అవుతుంది అని చెప్పలేం. కానీ నీ దగ్గర ఉండదు. కానీ నువ్వు ఇచ్చే దానం ఏదైతే ఉందో అది ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది. అందరూ బంగారం, బంగారం, బంగారం కొనుక్కోవాలి. ఇంతేనా కొనుక్కోవాలి, ఇంతేనా కొనుక్కోవాలి అని అందరూ బంగారాన్ని ఏమన్నారో తెలుసా అండి? కలి స్వరూపం. కలి ఉండే ఒక ఉన్నారు. ప్రదేశం బంగారం. అంటే ఎమోషన్ అయిపోయింది మీకు ప్రభుజీ. కలి అక్షయం అవుతుంది మీ ఇంట్లో బ్రహ్మాండంగా. కానీ మీ అది నెత్తిపైన కలిపురుషుడు డాన్స్ చేస్తాడు. అక్షయ తృతీయ రోజు బంగారం కొన్నారంటే గుర్తుపెట్టుకోండి. ప్రభుజీ మీరంటే సన్యాసాశ్రమంలో ఉన్నారు. మీకు అవసరం లేదు. కానీ బంగారం గోల్డ్ అవసరం పర్వాలేదు. నేనేమి బంగారం షాపుల వాళ్ళని, బంగారం కొనుక్కునే వాళ్ళని తప్పనట్లే. అక్షయ తృతీయ రోజు కొనుక్కోవద్దు కొనుక్కోవద్దు. అంటున్నా. అదొక అక్షయ మార్కెటింగ్ తృతీయ రోజు స్ట్రాటజీ. ఏం చెయ్యాలి అనంటే దానం ఇవ్వాలి. ఏం దానం అక్షయ ఇవ్వాలి? తృతీయ రోజు సేవ చేయాలి. ఎలా? ఏం దానం ఇవ్వాలి? ఇప్పుడు ఏ సేవ మీకు ఒక విషయం చెప్తాను. మా ఆలయంలో హ్మ్. ఇప్పుడు మేము భగవంతుడికి ఈ అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు చందనోత్సవం చేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వేడి పెరిగిపోయింది కదండీ! భగవంతుడికి చందనం. ఏదైనా ఆలయానికెళ్ళి ఎక్కడైతే ఈ చందనోత్సవాలు జరుగుతున్నాయో అక్కడ అటువంటి సింహాచలంలో సింహాద్రి జరుగుతుంది. నుంచి అన్ని భగవద్ ఆలయాలలో జరుగుతుంది ఈ చందనోత్సవం అనేది. అక్కడికెళ్ళి చందనం మీకు అయ్యా మేము డబ్బులు ఎందుకు ఇయ్యాలి? మేము శక్తినిస్తాం. పొయ్యి ఒక గంట సేపు చందనాన్ని రుద్దండి ప్రతిరోజు. ఎవరొద్దన్నారు? డబ్బులే కావాలని ఎవరు అడగట్లేదండి. సేవ చేయండి. అక్షయ తృతీయ రోజు మీరు చేసే సేవ, మీరిచ్చే దానము, మీరు ఒకళ్ళకి దానం ఇచ్చారనుకోండి అక్షయ తృతీయ రోజు ఎప్పటికీ మీరు దానం ఇచ్చే స్థితిలో ఉంటారు. అద్భుతం. ఏం ఎప్పటికీ దానం దానం ఇవ్వాలి? ఇచ్చే స్థితిలో ఉంటారు. ఏదైనా అండి. ఏదైనా మన శక్తి. భగవత్ సంబంధమైన ఏదైనా మనం దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. అన్నిటికంటే గొప్పది భగవంతుడికి ఇవ్వటం. హ్మ్. ఆలయంలో సేవకి ఇవ్వండి, గోవుల యొక్క సేవకి ఇవ్వండి, చందనం యొక్క సేవకి ఇవ్వండి, అన్నదానం చేయండి, ఏదో ఒకటి చేయండి. కానీ ఇవ్వటం నేర్చుకోండి. ప్రతిరోజు ధన్‌తేరస్ వచ్చిందంటే కొనుక్కోవాలి, అక్షయ తృతీయ కొనుక్కోవాలి, ఇది రోజు ఇది చేయాలి. ఎప్పుడు నీ గురించి ఆలోచించడం పక్కన పెట్టు. నీ గురించి ఆలోచించడం మర్చిపోయినప్పుడే నువ్వు సుఖంగా ఉంటావు. ఇది జీవిత సత్యం. యాహ్! యాహ్! నీ గురించి పక్కన పెట్టి అందరి గురించి ఆలోచిస్తే అందరూ బాగున్నారనుకోండి, వాళ్ళిచ్చే ఆశీర్వాదాలతో మనం ఎందుకు బాగుండమండి? యాహ్! అవును ప్రభుజీ. కాబట్టి ఇలా ఆలోచన చేయడం ప్రారంభం చేయాలి జనాలు. రైట్. కాబట్టి మనం మాట్లాడుకుంటున్నట్టుగా అందరినీ మనం సర్వ్ చేసే ఒక మూడ్ అండ్ మెంటాలిటీ మనకుండాలి. కాబట్టి ఆ భావన మన లోపల ఎంత మంచిగా ఉంటే, నాది, నాది, నాకు అనే భావన పక్కన పెట్టి ఎంత మనం ఇవ్వగలిగితే అప్పుడు అంతా మనకి ఆ స్థితి వినాదైన్యైన రాయదు. జీవితం ఉంటుంది. వినాదైన్యైన జీవితం ఉంటుంది. ఎంత నువ్విస్తే అంత వినాదైన్యైన జీవితం ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను. అనాయాసంగా. అనాయాసేన మరణం. అది ఇది ఎలా వస్తుంది? ఎవ్వరి చేతుల్లో లేదండి. మీకో విషయం తెలుసు. మనకిప్పుడు ఏం కావట్లేదు కదా! మనం ఏం చేసినా బ్రహ్మాండంగా ఉంటున్నాం. కానీ ఒక్కసారి ఏదైనా రోగంతో, క్యాన్సర్‌తో కానీ, బ్రెయిన్ స్ట్రోక్‌తో కానీ, హాస్పిటళ్ళల్లో ఐసీయూల చుట్టూ తిరుగుతూ, కష్టపడుతూ, దీనికంటే చావు బెటర్ అని అనుకుంటూ బెడ్ సోర్స్ వచ్చేసి వాళ్ళని కూర్చోలేక, అటు తిప్పలేక, ఇటు తిప్పలేక, తినలేక అందరూ వీడు పోతే బావుండు అని వాళ్ళ కోసం వాళ్ళని వీడికి సేవ చేయక మనం భరించలేకపోతున్నాము అనే ఆ మాటలన్నీ వింటూ నరకాన్ని అనుభవించటము అది మనకి వద్దు అన్నప్పుడు మనం ధార్మికంగా ఈ రోజు నుంచి ఉండటం ముఖ్యం. యూ కెనాట్ బి ఎగ్జెంప్టెడ్. కానీ మనం ఇప్పుడు నాకేం కావట్లేదు కదా! నేను విచ్చలవిడిగా ఉంటాను. అవన్నీ సమపైపోయి చచ్చే ముందు మనకిచ్చాడనుకోండి దేవుడు. అమ్మ బాబోయ్! అప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చాడు అశ్వత్థామకి. ఇప్పటికే ఉన్నాడు. ఎవ్వరికీ కూడా హ్మ్. దే ఇప్పుడు చూడండి భగవంతుడి యొక్క లాస్‌కి హ్మ్. ఎవ్వరు ఎగ్జంప్షన్ కాదు. యాహ్! ఈ గవర్నమెంట్‌ని మనం చీట్ చేయగలం. ఈ ప్రపంచంలో ఉండే లాస్‌ని చీట్ చేయగలం. భగవంతుడి యొక్క లాస్‌ని చీట్ చేయలేం. ఎందుకంటే ఆయన ఎప్పుడు పరమాత్మగా లోపల నుంచి చూస్తున్నారు కదా! బయటంటే కెమెరాని మూసేయొచ్చు. మీరు లోపల ఉన్నవాడిని ఎలా మూస్తారు? మూసేస్తే నువ్వు మూసేస్తావు. నీదైపోతుంది. కాబట్టి వి హావ్ టు బి ఎక్స్‌ట్రీమ్‌లీ యాహ్! కేర్‌ఫుల్. యాహ్! అందుకే ఈ ప్రార్థన ఎందుకొచ్చింది అంటే, ఇది ఎందుకు చెప్పుకునేవారు? ఇది ఎప్పుడు చెప్తుండేవాళ్ళు తెలుసా అండి? దానం ఇస్తూ చెప్పేవారు. హ్మ్. ధర్మం చేస్తూ ఈ ప్రార్థన చేసేవారు. ఈ అయ్యా నేను ఇలా ఈ ధర్మాన్ని చేస్తున్నాను. హ్మ్. ఈ పూజను భగవంతుడి దగ్గరికెళ్ళి అయ్యా ధార్మికంగా ఉంటున్నాను కాబట్టి ఇది వాళ్ళు ఆశించరు. ఏమో ఇలా చెయ్యొచ్చేమో అని. కాబట్టి మనం ఏం చేయకుండా విచ్చలవిడితనంగా ఇప్పుడున్నాం అనుకోండి, ఈ 2 మళ్ళీ మనం అనుభవించాల్సొస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరం మనకిప్పుడు సమ్మర్ హాలిడేస్ అని అనుకుంటున్నా. కాబట్టి ఈ సమయాన్ని మనం మంచిగా వెచ్చించి, మంచి విషయాలు వినటంలో, మంచి ఇన్వెస్ట్‌మెంట్ ఆలయానికి వెళ్ళటం, గోశాలకెళ్ళటం, సేవ చేయటము, ఏంటి అసలు మన కల్చర్‌ని తెలుసుకోవటము, అలా మనం కానీ ఉండగలిగితే
ఐ థింక్ మనందరం రైట్ ట్రాక్ లో ఎంతగా వెళ్తే అంత సొసైటీ కూడా మంచిగా మారుతుంది అండ్ చేంజ్ కమ్స్ విత్ అస్. Yeah. కాబట్టి లెట్ us ఆల్ చేంజ్. మనందరం మంచిగా చేంజ్ అవుతూ మంచి మార్గంలో వెళ్ళాలి. ఆ మంచి మార్గంలో మీరు ప్రయాణించడానికి కావాల్సిన శక్తి అంతా సీతారాములు మీకు ఇవ్వాలి అని ఆ భగవంతుడి యొక్క శ్రీచరణాలకు ప్రార్థన చేస్తూ హరే కృష్ణ. ప్రభుజీ, ఓదార్పు అనేది ఖచ్చితంగా ఒక మనిషికి ఖచ్చితంగా ఇవ్వాలి. శోకంలో ఉన్న మనిషికి ఖచ్చితంగా ఆయన బ్రెయిన్ పనిచేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే శోకం అంతలా కమ్మేస్తుంది. మనం పురాణాల్లో కూడా చూసుకుంటే శోకంలో ఉన్న ఆంజనేయుడు కూడా సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయిపోయారు. అలాగే శోకంలో ఉన్న సీతమ్మ తల్లి కూడా ఆ పుష్పక విమానాన్ని ఎక్కించేసి ఇదిగో చనిపోయారు అని రామలక్ష్మణుల బాడీస్ ని చూపించడం, ఇట్లా మాయా రామలక్ష్మణుల్ని చూపించడం రావణుడు, తద్వారా శోకంలో మునిగిపోయినటువంటి సీతమ్మ తాను కూడా ఉరిపోసుకునేటటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ రాక్షసి అయిన త్రిజట ఓదార్పు సీతమ్మ తల్లికి కొండంత బలాన్ని ఇచ్చింది. ఇలా ఒక మనిషిని ఓదార్పుని ఇచ్చేటటువంటి పరిస్థితి ఆ ప్రవృత్తి మనిషిలో లేకుండా పోతుంది. బాగా అయింది, వీడికి కష్టం వచ్చింది, బాగా అయింది, వీడికి అవ్వాల్సిందే అని చెప్పి ఈ క్రూరత్వం బాగా వస్తోంది. ఇది ఎందువలన? అలాగే ఆ త్రిజట వృత్తాంతాన్ని కూడా వివరంగా మీ మాటల్లో ప్రభుజీ. మనకి రామాయణము మన జీవితానికి ఎంతో దగ్గరది. మన జీవితంలో ఉండే సంఘటనలే రామాయణం నుంచి మనం చూడగలుగుతాం. అవును. వీ కెన్ రిలేట్ టు రామాయణ. Yeah. కానీ రామాయణంలో ఏ ఏ సంఘటనలో వాళ్ళు ఏమి చేశారు అనేది నెక్స్ట్ స్టెప్. దాన్ని ఆలోచించి జీవితంలో ఆచరించడం. Hmm. ఇప్పుడు హనుమకి ఒక క్షణం అనిపించింది, డిప్రెస్డ్ గా ఫీల్ అయిపోయారు. Yeah. ఏమనుకున్నారు? ఆ రాముడు ఇచ్చిన సేవ గుర్తొచ్చింది మనసులో. ఉమ్, సెల్ఫ్ మోటివేటెడ్ అయిపోయారు. ఎందుకు? రాముడిని గుర్తు తెచ్చుకొని, భగవంతుని గుర్తు తెచ్చుకొని. మొన్న మేము ఒక దగ్గర ఉన్నప్పుడు మమ్మల్ని అడిగారనమాట ఆస్ట్రేలియాలో, ప్రభుజీ కొంతమంది మనకి హెల్ప్ చేస్తాము కానీ వాళ్ళు మనల్ని మర్చిపోతారు మనం చేసిన హెల్ప్, మళ్ళీ చేయాలనిపించదు, ఎలా మనం మోటివేట్ ఎలా అవ్వాలి మళ్ళీ హెల్ప్ చేయడానికి అని అన్నారు అనమాట. అయితే నేను అన్నాను, భగవంతుని గుర్తు తెచ్చుకో. మనకి ఎన్నిసార్లు హెల్ప్ చేశాడో ఎన్నిసార్లు మర్చిపోయాం మనం. అయినా సరే మళ్ళీ చేస్తున్నాడు కదా. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, వి గెట్ అండ్ ఫర్ గెట్. కాబట్టి నేను అన్నాను, ఎవరిని ప్రపంచంలో కాదు దేవుడి గురించి ఆలోచించు. నువ్వు ఎన్నిసార్లు దేవుడిని అడిగావు, ఎన్నిసార్లు మర్చిపోయావు ఆయన చేసింది అని అంటే, ప్రభుజీ కరెక్టే ప్రభుజీ, ఇది బెస్ట్ మోటివేషన్ ప్రభుజీ అని అన్నారు అనమాట. కాబట్టి ఏ సిచ్యువేషన్ లో ఉన్న సీతమ్మ తల్లి ఏం చేసింది? పాపం కష్టం, సీతమ్మ తల్లికే బాధ వేసింది. కానీ ఎప్పుడైతే ఆ రాముడి యొక్క కథను హనుమ వినిపిస్తాడో అప్పుడు మళ్ళీ ఆవిడ ఒక ఇంథూజియాస్టిక్ గా అయిపోతుంది. ఒక ఆ శోకం మొత్తం కూడా పోతుంది. నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడైతే రావణాసుడిలా మాయా రామ లక్ష్మణుల యొక్క శిరస్సుని ఛేదించేసినట్టుగా చూపించినప్పుడు త్రిజట వస్తుంది అనమాట. త్రిజట వచ్చి కౌన్సిలింగ్ చేస్తుంది సీతమ్మ తల్లికి, ఓయ్ నీ హస్బెండ్ పోయి ఉంటే ఇది ఎగరేది కాదు, కంగారు పడకు, వాడు ఏదో మాయ చేశాడు. మీకు ఒక విషయం తెలుసా అండి, భగవంతుణ్ణి కానీ నమ్ముకుంటే మనము ఏ సిచ్యువేషన్ లో ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళమైనా సరే గాడ్ సెండ్స్ us ది హెల్ప్. రాక్షసుల నుంచి అయినా కూడా ఎక్కడున్నా సరే ప్రపంచంలో. మొన్న మేము మాట్లాడుతున్నప్పుడు మేము కొంతమంది మాట్లాడుతుండారు, మీరు ఆస్ట్రేలియాలో ఉంటూ ఇలా మీకు ఎట్లా తెలిసింది భగవంతుడి గురించి, మీరు డివోటీస్ ఎలా అయ్యారు అన్నప్పుడు వాళ్ళ స్టోరీస్ వింటే ఐ వాస్ సో ఎక్సైటింగ్ అనమాట. ఒకళ్ళు చెప్పారనమాట, జగన్నాథ్ ధామ్ ప్రభు అని. సో ఆయన 12th స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారు ఒక బుక్ యొక్క ప్రింట్అవుట్ వాళ్ళ ఇంట్లో షెల్ఫ్ లో పెడితే ఏదో క్యాజువల్ గా బోర్ కొడుతుంది అని బుక్ తీసి చదువుకొని ఆయన డివోటీ అయిపోయారు. కాబట్టి ఎప్పుడు భగవంతుడు ఏ విధంగా హెల్ప్ ని మనకి ఇస్తారో తెలియదండి. వి జస్ట్ హ్యావ్ టు యాక్సెప్ట్ హిస్ హెల్ప్. ఏ విధంగా మనకి ఇప్పుడు సీతమ్మ తల్లి రామాయణం విని మోటివేషన్ తెచ్చుకుంది, తనకు వచ్చే బాధని మొత్తం పోగొట్టుకుంది. హనుమ రామ సేవ పైన దృష్టి పెట్టి రాముడి యొక్క ప్రేమను మనసులో తలుచుకొని ఆ శోకం నుంచి బయటపడ్డాడు. ప్రభుజీ, ఇందాక నేను అడిగిన ప్రశ్న ఓదార్చటానికి కూడా కరువైపోతున్నారు మనుషులు. అంటే రెడీగా లేరు, కష్టంలో ఉన్నారంటే బాగైంది అనే థాట్ ప్రాసెస్ ని పెంపొందించుకుంటున్నారు కావాలని. మనకు కూడా వస్తుంది కదా, అలా ఓదార్చని వాడికి కూడా కష్టం వస్తుంది కదా. రాక్షసి అయిన త్రిజట కూడా ఓదార్చడానికి ప్రయత్నించింది. మనం కానీ ఓదార్చలేకపోయాం అనుకోండి, రాక్షసుల కంటే నీచమైన వాళ్ళం అన్నట్టు. వేరే వాళ్ళ యొక్క ఏమంటాం పుండు పైన కారం జల్లటం కానీ మనం నేర్చుకున్నాం అనుకోండి, మనకి ఆ పుండు 1000 రెట్లు నొప్పి మనకు వచ్చినప్పుడు వస్తుంది. మనం ఎంతైతే వేరే వాళ్ళ పుండు పైన కారం జల్లామో వీళ్ళు నాణ్యమైన గుంటూరు మిర్చి పౌడర్ మన పైన జల్లుతారు.
వాట్ గివ్స్ కాబట్టి అరౌండ్ దట్ కమ్స్ అప్. వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఇట్. కాబట్టి మీరు ఇప్పుడు ఏదో మజా వేరే వాళ్ళ కష్టాలు చూసి మనం ఏదో ఆనందంగా ఉన్నాము అని అనుకున్నంటే దట్ ఈస్ టైమ్ ఇస్ నాట్ సపరేట్. మీ టైం ఆ స్థితిలోకి వెళ్ళడానికి ఆ క్షణం నుంచి స్టార్ట్ అయింది అన్నట్టు. రైట్. మీరు కానీ ఇఫ్ యువర్ అ వెల్ విషర్, వాళ్ళ బాధను చూసి మీరు బాధపడి వాళ్ళకి ఏదైనా ఓదార్పు చేయడానికి ప్రయత్నించారనుకోండి, మీకు వచ్చే కష్టం కూడా దూరం పారిపోతుంది. Yeah. కానీ వేరే వాళ్ళ కష్టాలను చూసి మనం కానీ ఆనందపడ్డాం అనుకోండి, అసలు మనకి లేని కష్టం కూడా మనం కొని పెట్టుకున్నట్టు. మన చేతుల్లో ఉంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఒకళ్ళకి మనుష్య జన్మ వచ్చినాక కనీసం మాట సహాయం చేయడానికైనా ప్రయత్నం చేయాలి. Yeah. వేరే వాళ్ళని మంచి మార్గంలో ఒక ఉత్సాహాన్ని పెంపొందించటంగా మాట్లాడటం అనేది మానవుడి యొక్క నైతిక విలువ. అది అందరం కూడా తప్పకుండా చేయాలి. ప్రభుజీ, పీస్ అనేది లేదు. ఎవరి జీవితంలో చూసినా ఉరుకుల పరుగుల జీవితమే తప్ప, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు నాకు. ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి అనేది ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే, మా దగ్గర డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ మనశ్శాంతి లేదు అని అంటూ ఉంటారు. పీస్ ఎలా వస్తుంది జీవితంలోకి? ఇంత మార్కెట్లో ఇంత పీస్ దొరికితే ఎంత బాగుంటుంది బాగుంటుంది చెప్పండి. కదా. కానీ అలా దొరకదు. వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అవర్ లైఫ్స్. ఎప్పుడైతే మన జీవితానికి మనం బాధ్యత తీసుకుంటామో అప్పుడు పీస్ వస్తుంది. ఏ విధంగా బాధ్యత అంటే, మనం ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, దేనికోసం బ్రతకాలి, దేనికోసం బ్రతకూడదు, ఏది మన జీవితంలో ప్రయారిటీ, ఏది ప్రయారిటీ ఉండకూడదు, ఇది కానీ మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, వి విల్ బి ఆల్వేస్ పీస్ఫుల్. అది చెప్పేది ఎవరు అని అంటే, అది చెప్పేది శాస్త్రం. శాస్త్రం ఏదో మనల్ని ఎక్కడెక్కడో పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడి, వైకుంఠం గురించే మాట్లాడి, వైకుంఠాన్ని ఎలా చేరుకోవాలో మాట్లాడుతుంది తప్పకుండా శాస్త్రం. దాంతోపాటు నీ జీవితంలో నీకు మనశ్శాంతి ఎలా కలుగుతుంది అనేది చెప్పేది కూడా శాస్త్రమే. సవై పుంసాం పరోధర్మో యతో భక్తిరథోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. మీరు అంటున్నారు కదా పీస్, మైండ్కి ఆత్మకి పీస్ కావాలి అని అంటే ధర్మాన్ని ఆచరించడం, భగవంతుడి యొక్క సేవగా మనం మన జీవితం యొక్క మార్గం ఇట్ షుడ్ టేక్ టు దిస్ వే అన్నమాట. ప్రపంచంలో ఎంతో మందికి ఎన్నో ఉండొచ్చు, కానీ ఈ ఆధ్యాత్మికత, ఇప్పుడు చూడండి, ఒక 100 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టి ఫౌండేషన్ లేదని తెలిసింది అనుకోండి, ఏముంటుంది? ఎవరైనా వెళ్తారా లోపలికి? ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు. అలా తయారయ్యే మన జీవితాలు. అంత బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా ఉన్నాం, ఫౌండేషన్ లేదు. కాబట్టి ఏ భౌతికమైన ఫెసిలిటీ కూడా పీస్ని ఇవ్వదు. మన సొంతంగా పీస్ ఇస్ ఇన్నర్, లోపలున్నది మనం వెతికి తెచ్చుకోవాలి. అదే భగవంతుని తెలుసుకోవటము అనే ఒక మార్గం. ఇది కానీ మనం తెలుసుకోగలిగితే, ఇలా కానీ మనం ఉండగలిగితే, వి విల్ డెఫినెట్లీ బి పీస్ఫుల్. ముందు ఫస్ట్ స్టెప్ పురాణాల గురించి తెలుసుకోవటం మొదలు పెట్టచ్చా? పురాణం గురించి కాదండి, ఫస్ట్ స్టెప్ ఎలా స్టార్ట్ చేయాలి? భగవద్గీత నుంచి. భగవద్గీత గీత తెలుసుకున్నాం అనుకోండి, ఎందుకంటే ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ ఉన్నట్టుగా మన మానవ శరీరానికి మాన్యువలే భగవద్గీత. ఎవరైనా సరే రిలీజియన్స్ కి అతీతంగా ఎవరు భగవద్గీతని ఆశ్రయించినా వాళ్ళకి ఆన్సర్స్ దొరుకుతాయి. డోంట్ సీ యాజ్ ఎ రిలీజియస్ బుక్, సీ యాజ్ మాన్యువల్ ఆఫ్ లైఫ్. కాబట్టి దీన్ని కానీ మనం వినగలిగితే, దీన్ని కానీ మనం అధ్యయనం చేయగలిగితే, we will get all answers in life. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. ప్రభుజీ, వన్ లాస్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఎలక్షన్స్ డ్రామా అనేది నడుస్తుంది, ఏమైనా చూస్తూ ఉంటారా? దీనికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం నేను ఎలక్షన్స్ డ్రామా అనటం కంటే ఎలక్షన్స్ ధర్మ అనటం ఇష్టపడతాను. ఓకే, ధర్మానేనా? అంత ధర్మబద్ధంగా జరుగుతుందా? ధర్మబద్ధంగా జరుగుతుంది కాదు, మనము కానీ రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఈ ఎలక్షన్స్ లో ధర్మాన్ని స్థాపించగలము. ఎందుకంటే రాజు ధార్మికంగా ఉండాలి, ధర్మం కోసం నిలబడేవాడయి ఉండాలి. ఈ దేశానికి, ఈ ధర్మానికి మంచి చేసే వాళ్ళని ఎన్నుకుంటారు అని మేము ఆశిస్తూ, మీకు ఆ విధంగా ఒక ప్రేరణ భగవంతుడు ఇవ్వాలి అని, ఒక ధార్మికమైన వ్యక్తులు, ధర్మం కోసం నిలబడే వ్యక్తులు మళ్ళీ మనకి ఈ దేశంలోకి రావాలి అని ప్రార్థన చేస్తూ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా అద్భుతంగా మీ సమయాన్ని మాకు ఇచ్చి ఎన్నో మంచి మంచి విషయాల్ని మాకు తెలియజేశారు. మరొక్కసారి కృతజ్ఞతలు ప్రభుజీ. మీరు ఎప్పుడున్నా ఇలాగే మాకు సమయం ఇవ్వాలని మరొక్కసారి మీకు మనవి చేస్తూ కృతజ్ఞతలు ప్రభుజీ. నమస్కారం. నమస్తే.